చాలా సంతోషం. మరి ఈరోజు దేవుడికి ఈ 1, 2, 3 మీటింగ్లు మనందరికీ ఎంతో దీవెనకరంగా, ప్రతి నెల ఈ విధంగా మనం దేవుని సన్నిధిలో కూడుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థనలో ఏకీభించడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుకు వందనాలు చెల్లించాం. మరి ఈ వారం చాలా ఇంపార్టెంట్ వీక్ అంటారు, ఎందుకంటే హోలీ వీక్ అంటారు. ఇది పరిశుద్ధమైన వారం. ఎందుకంటే రేపు కాక ఎల్లుండు గుడ్ ఫ్రైడే అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద మనందరి కొరకు మరణించినటువంటి రోజు. గనుక ప్రభు మన కొరకు మరణించినటువంటి దినాన్ని పురస్కరించుకొని మనం అందరం కూడా రేపు కాక ఎల్లుండు మనం దేవుని సన్నిధిలో ఉదయం సాయంత్రం కూడా మనం కూడుకోబోతున్నాం ప్రభుని ఆరాధించడానికి. మొన్న సండే మట్ల ఆదివారం అంటారు, చాలా ఇంపార్టెంట్ డే. యేసు ప్రభు వారు గాడిద మీద ప్రత్యేకంగా ఆయన యెరూషలేము వెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మనం సండే విన్నాం. ఒకసారి నేను జస్ట్ కొంత మీకు జ్ఞాపకం చేస్తాను, దాని తర్వాత ఈరోజు వర్తమానంలోకి వెళ్తాను. ఎందుకంటే లాస్ట్ వీక్ లైక్ సండే మెసేజ్ చాలా ఇంపార్టెంట్. మీకు ఎంతమందికి గుర్తుందో నాకు తెలియదు, కానీ 4 విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 21, అక్కడ మొదటి నుంచి 4 వచనాలు చదువుకుంటే, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. సో దేవుని వాక్యం ఎంత కరెక్ట్ అయినదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. ఆ 4వ వచనంలో ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగింది. అంటే దేవుని మాట ఏది నిరర్థకం కాదు. ఈ దినాల్లో దొంగ ప్రవక్తలు చాలామంది వచ్చారు, దొంగ పాదిరులు, దొంగ ప్రవక్తలు. నేను చెప్పినట్టు జరుగుతుంది అంటున్నారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ప్రవక్త చెప్పిన మాట ఏది నిరర్థకం కాదు. ప్రవక్త అంటే దేవుడి మనిషి, ప్రవచనం అని అంటే దేవుని మాట. ఆ మాట ఎప్పుడు నిరర్థకం కాదు. అది ఆలస్యమైనా సరే తప్పక జరుగుతుంది. కనుక దొంగ ప్రవక్తలు రాజకీయ నాయకుల గురించి చెప్పారు, ఈ పార్టీ వస్తుంది, ఆ పార్టీ వస్తుందని. ప్రవక్తలు అనేటువంటి వారు, నేను ప్రవక్తనని చెప్పుకున్న పాదిర్లు ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది అన్నారు. రివర్స్ జరిగింది, ఓడిపోయింది. వాళ్ళు ప్రవక్త కాదు. ఇప్పటికీ వాళ్ళు చాలామంది అవుతూనే ఉన్నారు, పాస్టర్లుగా, పాదిర్లుగా సంఘాలు నడిపిస్తున్నారు. చాలా జనం వెళ్తారు అక్కడికి.
కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, ప్రవచనం అనేది ప్రవక్త నోట్లో నుంచి వచ్చిన మాట ఏది నిరర్థకం కాదు. 4వ వచనంలో చెప్పబడిన మాట ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు. సో ప్రవక్త ఏం చెప్పాడు? 5వ వచనంలో ఉంది, ఇదిగో నీ రాజు సాత్వికుడు, గాడిదను భారవాహపు పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. ఏమిటా ప్రవచనం? ఏమిటా ప్రవక్త చెప్పింది? ఇది నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహపు పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వస్తాడు. చూసారా? అందుకని యేసు ప్రభు వారు లాస్ట్ సండే మట్టలాదివారం రోజు ఆయన గాడిద మీద, ఆ గాడిద పిల్ల మీద ఆయన ఎక్కి వచ్చడం మనం చూసాం. ఎందుకు? ప్రవక్త చెప్పింది నెరవేరినట్టు. ఎవరు ఆ ప్రవక్త చెప్పింది? బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే జకరియా గ్రంథంలో 9వ అధ్యాయము 9వ వచనంలో ఆ ప్రవక్త జకరియా చెప్పిన మాట ఏం చెప్పాడు? సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ఎందుకు? యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఎందుకు? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. 520 సంవత్సరాల క్రితం జకరియా చెప్పినటువంటి ఆ ప్రవక్త చెప్పిన ప్రవచనం యేసుక్రీస్తులో నెరవేరింది. ఇప్పుడు రాజు ఎవరు? యేసు రాజు. చాలామంది యేసు ప్రభు గురించి రాజుగా పాట పాడతారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాడతారు. మంచిది పాడడం, కానీ యేసు ప్రభు రాజుగా రేపు రాజు అయి వస్తున్నాడేమో అనుకుంటున్నారు. కాదు, ఆయన భూమి మీదకి రాజుగానే వచ్చాడు. ఆయన పుట్టికే రాజు, ఆయన రాజుగా పుట్టాడు అనే విషయాన్ని జ్ఞానులు గ్రహించారు. అందుకనే మనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో మనం చూస్తే అక్కడ రాసింది, హేరోదు దినముల యందు యూదాదేశ బెత్లెహేములో యేసు పుట్టాడు. యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశం నుండి జ్ఞానులు యెరూషలేము వచ్చారు. వారు వచ్చి యెరూషలేములో ఉన్న రాజైన హేరోదు దగ్గరికి వెళ్ళి 2వ వచనంలో ఏమడుగుతున్నారో తెలుసా? అక్కడ యూదుల రాజుగా, ఎవరు చదవకండి, నేను సాయం చేయమని అడిగినప్పుడు చదవండి. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ. ఇది మార్కెట్ ప్లేస్ లాగా ఉండకూడదని మీకు స్క్రీన్స్ వచ్చినాయి. సో దట్ మీరు చదివి నేను చదివి ఒకరు చదువు. సో లిసన్, అండర్స్టాండ్ ద వర్డ్. మీరు ఎంత బాగా చదువుతున్నారు అనే ప్రశ్న కాదు, ఎంత మీరు అర్థం చేసుకున్నారు. ఇవాళ చాలామంది క్రిస్టియన్స్ అని చెప్తున్నవారు, ఈవెన్ మన చర్చ్ మెంబర్స్ కూడా దే డి నాట్ అండర్స్టాండ్ కంప్లీట్లీ. ఒకవేళ నిజంగా దేవుణ్ణి అర్థం చేసుకుంటే మన జీవిత విధానం వేరుగా ఉంటుంది, మన పద్ధతి వేరుగా ఉంటుంది, మన నడిపింపు వేరుగా ఉంటుంది. ఇవాళ ప్రజలు ఇంకా అర్థం అవ్వాల. ఆ దినం వాళ్ళకి అర్థం అవ్వాల, రాజుని చంపి పాడేశారు. ఈ దినం 2000 సంవత్సరాలు అయినా ఇంకా క్రిస్టియన్ పీపుల్ అని చెప్పబడుతున్న క్రైస్తవులు, సంఘాలు, పాదిరులు, పాస్టర్లు అని చెప్పబడు, దే ఆల్సో డి నాట్ అండర్స్టాండ్. అర్థం అవ్వలేదు కాబట్టి ఇవాళ మనం మట్లట్టుకొని రోడ్డు మీద ఊరెక్కుతున్నాం, హోసన్నా హోసన్నా అని చెబుతున్నాం. ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు. ఇది చేయమని దేవుడు చెప్పాల, కానీ ఈ విషయాన్ని మీరు గుర్తెరగాల. ఏమిటో తెలుసా? ఆయన రాజుగా వచ్చాడు ఈ లోకానికి. గాడిద మీద ఎందుకు ఎక్కాడో తెలుసా? ఆయన రాజుగా అనే లేఖనము నెరవేరినాడు. అందుకే దాని అర్థం మీరు అర్థం చేసుకోవాలా. ఈ వాక్యం ఎంత ఇంపార్టెంటో. ఇవాళ అలాంటి వాక్యం వినడానికి వచ్చాం మనం. ఈ వాక్యం ఎంత ప్రాముఖ్యమైనది. ఏదో చెప్తున్నాం కాదు, నాకు వచ్చు నేను చెప్తాను కాదు. హౌ మచ్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ ద బైబుల్? ఇవాళ పీపుల్ డిడ్ నాట్ అండర్స్టాండ్. యేసు ప్రభుని సిలువ ఎందుకు వేసారో తెలుసా? వాళ్ళకి అర్థం అవ్వాల. ఇవాళ మనం ఆరాధన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, అర్థం కాకుండానే పాటలు పాడుతుంటే దట్ వర్షిప్ ఎమోషన్స్తో కూడింది కాదు ఆరాధన. అండ్ యూ అండర్స్టాండ్ గాడ్, దేవుడిని అర్థం చేసుకొని ఆయన్ను ఆరాధించడం, ఆయన్ని కనపరచడం.
సో మొదటి సత్యం మనం నేర్చుకోవాల్సింది, ఆయన రాజు అని గుర్తెరిగి ఆయన నమ్ముతున్నావను, వాక్యాన్ని నమ్ముతున్నావను. ఎంతమంది నమ్ముతున్నారు? మీరు ఎంతమంది దేవుడిని నమ్ముతున్నారు? ఇవాళ మీరు ఈ ప్రార్థన కూడికలకి వచ్చి మీలో నమ్మకం లేకపోతే మీ ప్రార్థన అంతా శూన్యమే. ఇవాళ ఎంతసేపు ప్రార్థన చేసామనేది ప్రశ్న కాదు, ఇక్కడికి వెళ్ళి ప్రార్థన చేసామనేది ప్రశ్న కాదు, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసామనేది ప్రశ్న కాదు, ఏడిసి ప్రార్థన చేసామనేది ప్రశ్న కాదు. ప్రార్థన నమ్మకంతో చేసావా లేదా? ఆ దేవుణ్ణి నమ్ముతున్నావా లేదా? ప్రార్థనకి కానీ నమ్మకం లేకపోతే, ప్రార్థనకి కానీ విశ్వాసం లేకపోతే మన ప్రార్థన సున్నా, వేస్ట్ ఆఫ్ టైం. బికాస్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, యువర్ ప్రేయర్ ఈజ్ ఇన్ వెయిన్. ఈ ప్రార్థన నిష్ప్రయోజనం. ఇవాళ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నీ దేవుడు నీకు ఎవరో తెలుసా? అర్థమయ్యాడా? లోకానికి ఎలాగ అర్థం అవ్వాలా? పీపుల్ డి నాట్ అండర్స్టాండ్. ఇవాళకి పొలిటికల్ నాయకులకి కూడా అర్థం అవ్వలేదు. జీసస్ అంటే ఏంటో అర్థం అవ్వాలా, క్రిస్టియన్స్ అంటే ఏంటో అర్థం అవ్వాలా. అందుకని దే రెడికూల్ పీపుల్. క్రిస్టియన్స్ని ఇవాళ బోల్డ్ గొడవలు జరుగుతున్నాయి. ఇంకా రాబోయే దినాల్లో భయంకరమైన గొడవలు జరుగుతాయి అని అంటున్నారు. మంచిదే, కానీ ఎందుకు ఇలా జరుగుతాయో తెలుసా? బికాజ్ యూ డోంట్ అండర్స్టాండ్ గాడ్. దేవుడు ఎవరో అర్థం కాల. దేవుడు ఎవరో అర్థం అవుతే ఇక్కడ ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ కానీ, ఏ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రులు కానీ, లేకపోతే ప్రెసిడెంట్స్ కానీ, ఎవరైనప్పటికీ కూడా దేవుడు అనుగ్రహించకుండా వాళ్ళు రాలేరు అనే విషయం వాళ్ళకే అర్థం అవ్వాలి. బైబిల్ చెప్తుంది, అది నేను కాదు చెప్పేది. ఇవాళ ఏ ప్రైమ్ మినిస్టర్, ఇవాళ ట్రంప్ అమెరికాలో ప్రధానమంత్రిగా లేకపోతే ప్రెసిడెంట్గా ఉన్నాడు అంటే దేవుడే నిలబెట్టాడు. ఇవాళ మోడీ గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారంటే దేవుడే నిలబెట్టాడు. 3 సార్లు ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్. కొంతమందికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇట్స్ గాడ్. అకార్డింగ్ టు డానియల్ చాప్టర్ 2 వర్స్ 21, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాసింది చూడండి. ఆయన కాలమును సమయమును మార్చువాడై ఉండి, ఇంకా ఎవరిని మార్చేస్తాడు? రాజులను త్రోసివేయచ్చు, నియమించుచు ఉన్నవాడు. ఎవరో తెలుసా మీ దేవుడు? దాట్స్ గాడ్. రాజులను తోసేసేవాడు, రాజులను నియమించేవాడు. ఇవాళ రాజుగా నువ్వు ఉన్నావనంటే ఆయన సెలవు లేనిదే అది. సో ఇట్స్ గాడ్ హూ అపాయింట్స్ యూ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. ఇట్స్ గాడ్ హూ హస్ అపాయింటెడ్ యూ యాజ్ అ చీఫ్ మినిస్టర్. అధికారం నీకు ఇవ్వబడింది అని అంటే అది దేవుడు వలన నీకు దొరికింది. అల్పులైన మనల్ని ఆ రాజసింహాసనం మీద కూర్చోపెడతాడు. దాన్ని బట్టి నువ్వు గర్వపడకూడదు, ఆ దేవుడినే ధిక్కరించకూడదు, ఆ దేవుడి మీదే తిరుగుబాటు చేయకూడదు. అది అండర్స్టాండ్ హూ రియల్ గాడ్ ఈస్. నిజమైన దేవుడు ఎవరో అర్థం చేసుకో. ముందు మీకు అర్థమైందా? క్రైస్తవుడికి అర్థం అవ్వాలా, పాస్టర్ గారికి అర్థం అవ్వాలా, విశ్వాసులకి అర్థం అవ్వాలా. ఇంకా బయటోడికి దేవుడి తెలియనోడికి ఏం అర్థమవుతుంది? వాళ్ళు బైబిలే చదవరు, వాళ్ళకేం అర్థమవుతుంది? నీ దేవుడి గురించి నీకు అర్థమైతే ఆ దేవుడి కొరకు రోషం కలిగి నువ్వు జీవిస్తావు, ఆ దేవుడి కొరకు రోషం కలిగి నువ్వు పని చేస్తావు, ఆ దేవుడిని రోషం కలిగి నువ్వు దేవుడి కొరకు నమ్మకమైన సాక్షిగా బ్రతికి సువార్తను ప్రకటిస్తావు. ఎవరినో మార్చేస్తే మనం డబ్బులు వస్తాయని సువార్త చెప్పం. వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి సువార్త చేస్తాం. నీ కడుపు నింపుకోవడానికి సువార్త చెయ్యవు. నువ్వు చర్చి కట్టుకొని వాళ్ళ ద్వారా ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో నువ్వు సేవ చేస్తే ఒక ఉద్దేశం, ఆ ఉద్దేశంతో నువ్వు ఒకవేళ సేవ చేస్తే ఈరోజు నీ సేవను వదిలిపెట్టేది దయచేసి. చాలామంది పాస్టర్లు ఎందుకు సేవ చేస్తున్నారంటే నలుగురిని సంపాదిస్తే ఆ 4 డబ్బులు వస్తాయని. నీ ఇంటెన్షనే కరెక్ట్ కాదు. దేవుడు మన సేవ కాదు ముందు చూసేది, వింటున్నారా? మన మోటివ్స్ చూస్తాడు, మన ఇంటెన్షన్స్ చూస్తాడు, మన ఉద్దేశాలు దేవుడు చూస్తాడు. ఆయన హృదయ తలంపులను ఉద్దేశాలను గ్రహించేవాడు. అల్పులు అలాంటి వాళ్ళని రాజపీఠం మీద నిలబెట్టే దేవుడు. అదే దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చదివితే, డానియల్ చాప్టర్ 4 వర్స్ 17లో మనం చదివితే అక్కడ రాస్తుంది, మహోన్నతుడగు దేవుడు. చూసారా, మధ్యలో 3వ వచనం నుంచి 3వ లైన్లో నుంచి చదువుతున్నాను నేను. మహోన్నతుడగు దేవుడట మానవుల రాజ్యం పైన. అది మానవుల రాజ్యం ఎక్కడ ఉంటుంది? భూమి మీదే ఉంటుంది. అదే భూలోకం.
ఆ మానవుల రాజ్యం పైన అధికారయ్యుండి. అది నీ దేవుడు ఎవరో తెలుసా నీకు? మానవుల రాజ్యం పైన ఆయన అధికారిగా ఉన్నాడు. ఆయన అధికారిగా ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో, ఎవరికి రాజ్యం ఇవ్వాలో, ఎవరిని ప్రైమ్ మినిస్టర్ చేయాలో, ఎవరిని ప్రెసిడెంట్ చేయాలో చూసారు అక్కడ రాసింది. తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించునని, వారికి ఇస్తాడు ఆయన. అది మీకు అర్థమైందా? ఎవరిని రాజ్యం మీద కూర్చోబెట్టాలో ఆయా రాజ్యముల పైన అత్యల్పులకు మనుషులను ఆయన నియమించుచున్నాడు అని మనుషులందరూ తెలుసుకోవాలి. తెలుసుకున్నావు మరి? అత్యల్పులైనటువంటి మనుషుల్ని, అల్పులైన మనం దేవుడైన ఆయనతో యుద్ధం చేస్తావా నువ్వు? ఆయనతో తలపెట్టుకుంటావా నువ్వు? ఆయనతో నువ్వు ఎదిరించగలవా? నువ్వు ఎవరు అయినప్పటికీ కూడా, యు మే బి ఎ ప్రైమ్ మినిస్టర్, యు మే బి ఎ ప్రెసిడెంట్, యు మే బి ఎ ఎంపరర్, నువ్వు చక్రవర్తి అయినా. నెబుకద్నెజర్ ఎవరో తెలుసా? ఈజ్ నాట్ అ కింగ్, ఈజ్ నాట్ అ ప్రెసిడెంట్, ఈజ్ అన్ ఎంపరర్. అందరూ చెప్పండి ఎవరు ఎంపరర్ అంటే? ఎవరో తెలుసా? చక్రవర్తి. చక్రవర్తి అంటే ఆయన కింద అనేకమైన రాజులు ఉంటారు. అలాంటోడే గడ్డి మేసాడు. ఎందుకు? దేవుడి మీద తిరుగుబాటు చేసినందుకు. మనం ఎంత అత్యల్పులో, ఆ విషయం ముందు నువ్వు తెలుసుకోవాలా. నిన్ను నడిపించే రాజకీయ నాయకులకి తెలియపరచాలి. అందుకే ఇదే పులిపెట్టిన దగ్గరికి వచ్చిన అనేకమైన రాజకీయ నాయకులకి ఈ వాక్యం చెప్పాను. ఎలక్షన్కి ముందు అన్ని రాజకీయ నాయకులు వస్తారు. ఇక్కడికే కాదు, నేను సభల్లో వాక్యం చెప్పినప్పుడు ఆ సభల దగ్గరికి వచ్చిన రాజకీయ నాయకులకి కూడా చెప్పింది ఇదే. ఆ చలుపులో మనం మిమ్మల్ని ఆయా రాజ్యముల మీద లేక ఆయా స్థానాల మీద అధికారిగా నిలబెట్టడానికి. అందుకనే దేవుడు ఎవరో తెలుసుకోవాలా. ఆ దేవునికి మనం భయభక్తులు కలిగి జీవించాలి. ఆ దేవుని నమ్ముతున్నావా? ఆయన రాజు, ఆయన కింగ్, ఆయన రాజు అని ఎవరు గుర్తెరిగారు? తూర్పు నుంచి వచ్చిన జ్ఞానులు గుర్తెరిగారు. కానీ యెరూషలేములో ఉన్న ప్రజలకి తెలియదా? కానీ ఎప్పుడైతే ఆయన గాడిద మీద వెళ్ళాడో ఆ ప్రజలందరికీ అర్థమైంది. గనుకనే ఆ ప్రజలందరూ వచ్చి హోసన్నా హోసన్నా. ఇది ప్లాన్డ్ మీటింగ్ కాదు. శిష్యులు యేసు ప్రభు గాడిద మీద వస్తాడు, మీరందరూ మట్లెట్టుకొని ఊరేగండి, బట్టలు పడవండి చెప్పకుండా సడన్గా జరిగింది. అందుకనే మీరు చోజన్ అనే సినిమా చూడండి. చోజన్ అనే సినిమా చూస్తే ఆ సినిమాలో కనబడుతుంది యేసు ప్రభు ఆయన శిష్యులు బయలుదేరి వస్తారు. ఆ గాడిద పిల్లల్ని కట్టుకొని తీసుకొని వస్తారు. కానీ అక్కడ పనుల్లో ఉన్నారు, ఇక్కడ పనులు ఉన్నారు. యెరూషలేములో ఆయా వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు ఆయన గాడిద మీద రావడం చూసి వాళ్ళందరూ గుమ్ము కూడిపోయారు. జనసమూహం అలాగొచ్చింది. అంతేగాని ఇది ప్రత్యేకంగా ప్లాన్గా చేసింది కాదు. ఎందుకంటే వాళ్ళు గుర్తెరిగారు. జకరియా 9:9 లేఖనాల ప్రకారం వాళ్ళకి గ్రంథం తెలుసు, వాక్యం తెలుసు. సంవత్సరాలు అయిపోయినా, దశాబ్దాలు అయిపోయినా, 520 సంవత్సరాలు అయిపోయినా ఇప్పుడు నెరవేరడం చూశాడు. మెస్సయ్య వచ్చేసి మా రాజు వచ్చేసాడు అని గ్రహించారు. కానీ ఆ రాజుని హోసన్నా అన్నారు. అంటే అర్థం, హోసన్నా అంటే అర్థం ఏంటి? హెల్ప్ అస్ నౌ, ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని అడిగారు. దావీదు కుమారునికి జయము అని పాడారు, మహిమపరిచారు. కానీ 4 రోజులు అయ్యిందో లేదో ఆ నోళ్ళే మూయబడ్డాయి. ఇప్పుడు మాట మార్చారు, సిలువ వేయండి అన్నారు. ఎందుకు? నిజమైన ఆరాధన అంటారా? ఇవాళ మనం నిజమైన ఆరాధన చేస్తున్నాం. మరి నిజమైన ఆరాధన అంటే ఆదివారం ఆరాధించడమే కాదు. అది 4 రోజుల తర్వాత ఆరాధన ఏమైపోయింది? మరి ఏమైపోయినాయి? ఆ స్తుతులు ఏమైపోయినాయి? దేవుణ్ణి కీర్తించడం. దెన్ యు డోంట్ అండర్స్టాండ్. అర్థం చేసుకోలేదు. సో మొదటి సత్యం మనం నేర్చుకోవాల్సింది నమ్మకం. 21వ అధ్యాయము మత్తయి సువార్తలో ప్రవక్త ద్వారా 4వ వచనం, రాయబడినది నెరవేరునట్లు. సో తప్పక అది నెరవేర్చబడింది అని అంటే ఈ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నెరవేర్చబడుతుంది. బట్ డూ యూ ట్రస్ట్ దాట్? నువ్వు నమ్ముతున్నావా?
క్రీస్తే ఐశ్వర్యములో మీ ప్రతి అవసరం తీర్చబడుతుందనే వాక్యం నీ జీవితంలో నమ్ముతున్నావా? మొదట నీ నీతిని వెతకండి, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడును అనే మాట నమ్ముతున్నావా? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి లోబడండి, అప్పుడు నీ మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. మాటలు నమ్మి నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి లోబడేలా చేస్తున్నావా? ఏది ప్రభు మాటకు నువ్వు నమ్ముతున్నావు? రుజువేంటి? దేవుడి మాటలు తప్పక జరుగుతాయి. ఒక విషయం చెప్పనా మీకు, మీరు నమ్మితేనే మీరు రక్షణ పొందినట్టు, మీరు నమ్మకపోతే అసలు మీకు రక్షణే లేదు. ఆయన నమ్మకం వెరీ 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 ఇంపార్టెంట్. అందుకని యోహాను 3:16 మనం చదువుతాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు ఏం చేస్తే విశ్వాసం ఉంచి ప్రతివాడు ఏమవుడు నశింపక నిత్య జీవాన్ని పొందుతాడు. నమ్మినోడే నిత్య జీవాన్ని పొందుతాడు, నమ్మినోడు మాత్రమే. ఇంకొక నామంలో మనకు రక్షణ లేదు, ఆయన నామమే. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 16వ వచనం మనం 12వ వచనం మనం చదివితే, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ రాస్తుంది, ఎవని వలన నువ్వు రక్షణ కలగదు. అమ్మా అటు ఇటు చూడకండి తల్లి, ఫోకస్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, మనకు బుర్రకేమి ఎక్కదప్పుడు. అది ఫోకస్, అదే. అప్పుడు వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. మన ఫోకస్ అటు చూస్తాం, ఇటు చూస్తాం, ఇటు కోకుంటాం. యు డోంట్ అండర్స్టాండ్. నమ్మకం వల్ల మనకి రక్షణ కలుగుతుంది. ఏ నామంలో మనకి రక్షణ కలుగు? ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ పేరులో రక్షణ రాదు. ఏ పేరులో, ఏ నామములో రక్షణ పొందలేము. ఇంకా పొందలేమంటే పొందలేము. అది మనం రక్షణ పొందాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తుని నమ్మాలా. చూసారా, ఇవాళ వాక్యాన్ని నమ్ముతున్నావా? మట్టలాది వారం రోజు నమ్మకత్వం గురించి దేవుడు మనకి బోధిస్తున్నాడు. యు బిలీవ్, యు ట్రస్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా? ఆ దేవుడిని నమ్ముతున్నావా? తొందరగా వచ్చేయండి, లోపలికి వచ్చేయండి. బోల్ ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి, ఇంకా కొంచెం జరగండి, వచ్చిన వాళ్ళకి అవకాశం ఏమండి. సో ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, డూ యూ ట్రస్ట్ గాడ్? నమ్ముతున్నావా? నీ ప్రతి అవసరం ఆయన తీర్చగలడని నమ్ముతున్నావా? నీ ప్రతి అక్కర ఆయన తీర్చగలడని నమ్ముతున్నావా? ఇవాళ ప్రార్థనకు వచ్చిన నీవు ఆ నమ్మకం కానీ నీకు లేకపోతే నీ జీవితంలో విజయం రాదు. డూ యు బిలీవ్? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో ఇలా వచ్చాయి. జరగండి, మీరేనమ్మా చివరికి వెళ్ళిపోండి. వచ్చిన వాళ్ళకి అవకాశం ఇవ్వడం ఎన్నో సైడ్, ఇంకా చివరికి వెళ్ళండి. మీరే మేడం గారు, చివరికి వెళ్ళండి మేడం. దాట్స్ లవ్. లవ్ అంటే అది, ప్రేమ అంటే అది. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఇంకొకరికి మనం సీట్ ఇవ్వడం. దట్స్ లవ్, షో ఇన్ యాక్షన్. ప్రేమ అంటే అది. అంతేగాని మనం చివరి సీట్లో కూర్చున్నాం అనుకోండి, ఇంకొచ్చిన వాళ్ళు ఎలా కూర్చుంటారు? అవకాశం ఇవ్వట్లేదు, ఎవరిని కూర్చోపెట్టను నేను అని అర్థం. లేదు రండి, ఇక సీట్లు చాలా ఖాళీ ఉన్నాయి అని మనం చివరికి వెళ్ళి కూర్చోవాలి. అది ప్రేమ. షో సమ్ లవ్, క్రిస్టియన్ పీపుల్, అండ్ దాట్స్ వాట్ వీఆర్ బీన్ కాల్డ్ ఎస్ దేవుని బిడ్డలంగా. ఇటు కూర్చోండి. లవ్. ఓకే, ఎవరన్నా వచ్చి ఇటు వచ్చేది. అది ఇప్పుడు మారుతున్నా. సో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. కాగా క్రీస్తు ఐశ్వర్యంలో, ఎక్కడది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, నాట్ 12, 19. అక్కడ రాసింది, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం, ప్రతి అక్కర తీరుస్తాడని నమ్ముతున్నావా? నమ్మకం లేకపోతే ఆ వాక్యం నీ జీవితంలో నెరవేరదు. నీవు చాలా అవసరతల్లో ఉన్నావు, చాలా అక్కరల్లో ఉన్నావు, దేవుడు తీర్చగలడని నమ్ముతున్నావు. మరి చూసావా, నమ్మకం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ మన జీవితంలో నమ్మకం ఉంటేనే దేవుడు మనకి ప్రొవైడ్ చేయగలుగుతాడు. నేను ఆయన పనిలో ఉన్నాను, ఆయన నా పనిలో ఉన్నాడు. నమ్ముతున్నా? మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, సీక్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్ ఎవ్రీథింగ్ యాడెడ్ అంటు యు. అంతా యాడ్ అయిపోతుంది నీకు. ఏది మొదట నువ్వు చేయవలసింది 33లో
మొదట. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఫస్ట్ వెతకండి. మొదట ఎతకవలసింది ఆయన రాజ్యాన్ని, మొదట ఎతకవలసింది ఆయన నీతిని. ఎతుకుతున్నారా? ఎతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. ఏవన్నీ? దాని పైన ఉంది, ఏం తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందామా, నీకేది కావాలో అన్నీ నేను సప్లై చేస్తా. నీకు ఎవ్రీథింగ్ నేను సప్లై. నమ్ముతున్నావు మరి? యు బిలీవ్ దట్ గాడ్ కెన్ ప్రొవైడ్ యూ? That God can provide you. God will surely provide those who depend on God. దేవుడి మీద ఆధారపడేవారు. నమ్మకం, మరలా నమ్మకం ఉంటేనే రక్షించబడతావు. రక్షించబడిన వాడు ప్రతి విషయంలో నువ్వు దేవుడి మీద ఆధారపడతావు. దేవుడే నాకు అన్ని సాయం చేయగలుగుతాడు, దేవుడు నాకు అన్ని ఇవ్వగలుగుతాడు. హీస్ గోయిన్ టు గివ్ మీ ఎవ్రీథింగ్. అని మీద డిపెండ్ అయినోడు. అది ట్రస్ట్ ఫర్ హిస్ గైడెన్స్. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయనకి నా జీవితాన్ని అప్పగించుకుంటే తప్పక నా మార్గం సరళం చేస్తాడు. ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఈ అభ్యంతరాలన్నీ దూరపరుస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? సామెతల గ్రంథం 3:5-6 వచనాల ప్రకారం సామెతల గ్రంథం స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దన్నాడు. నీ బుద్ధి కాదు, నీ జ్ఞానం కాదు, నీ తెలివితేటలు కాదు, దాన్ని కాదు ఆధారం చేయాలి. చాలామంది వారి బుద్ధిని ఆధారం చేసుకున్నారు. ఏ బుద్ధి? సొంత బుద్ధి. స్వ అంటే అర్థం సొంత. నీ సొంత తెలివితేటలను ఆధారం చేసుకుంటున్నారు. అబ్బో నేను చాలా తెలివైనోడిని, అబ్బో నేను చాలా అక్కడే పప్పులో కాలేస్తున్నాను. నీ మీద కాదు నువ్వు ఆధారపడవలసింది, నీ బలాన్ని మీద కాదు నువ్వు ఆధారపడవలసింది, నీ బ్యాంకులో ఉన్న డబ్బులను బట్టి కాదు నువ్వు ఆధారపడవలసింది, నీకున్న చుట్టాలు బంధువులను బట్టి కాదు నువ్వు ఆధారపడవలసింది, నీకున్న చదువుని బట్టి కాదు నువ్వు ఆధారపడవలసింది. నువ్వు ఆధారపడవలసింది నీ పూర్ణ హృదయంతో యెహోవా నమ్మిక. అది ఉంచావా? నమ్మిక ఎలా ఉంచాలా? పూర్ణ హృదయంతో. సగం హృదయం కాదు, పూర్ణ హృదయం. 100% యూ ట్రస్ట్ గాడ్. 100% దేవుణ్ణి ట్రస్ట్ చేసిన ఆశీర్వాదం ఏంటో తెలుసు. 6th verseలో ఉంది. ఆశీర్వాదం ఏంటో తెలుసా? అప్పుడు నీ ప్రవర్తన అంతటి అంది ఆయన అధికారం నువ్వు ఒప్పుకో, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేసేస్తాడు. నీ త్రోవలు సరళం అయిపోతాయంటే అర్థం ఏంటో తెలుసా? నీకున్న బ్లాక్స్, అబ్స్ట్రకల్స్, నీకున్న అడ్డులు, ఆటంకాలు అన్ని సరళం అయిపోతాయి. ఎన్ని అడ్లు ఉన్నాయి, ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఎవడు ఆటంకపరుచున్నా ఎవ్రీ అబ్స్ట్రకల్, ఎవ్రీ బ్లాక్ నీ మార్గంలో దేవుడు విడిపించేస్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, పూర్ణ హృదయంతో దేవుణ్ణి నమ్మాను. అందుకని అబ్రహాముని దేవుడు అత్యధికముగా ఆశీర్వదించాడు. అబ్రహాముని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినందుకు కారణం ఏంటో తెలుసా? అబ్రహాము పూర్ణ హృదయంతో దేవుడి మీద ఆధారపడ్డాడు. అబ్రహాము తన స్వబుద్ధిని ఆధారం చేసుకోలేదు. మీ సంగతి ఏంటి? ఇవాళ వచ్చిన మనం అందుకని రావాలి. అది ట్రస్టింగ్ గాడ్ అంటే, ప్రభు మీద నమ్మకం అంటే అది. ఇవాళ గాడిద గురించి మనం విన్నాం. గాడిద మీద ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ప్రవక్త ద్వారా చెప్పబడింది నెరవేరినట్లు. అంటే వాక్యం నెరవేర్పు కొరకు. అంటే బైబిల్లో ఏది కూడా అబద్ధం లేదు, అన్నీ నెరవేర్చేది. ఎవ్రీథింగ్ విల్ బి ఫుల్ఫిల్. నథింగ్. నీ కొడుకు మాకు ప్లాన్స్ చాలా పెద్దవి ఉన్నాయి. ప్లాన్స్ ఉన్నాయి దేవుడికి. నీ కొడుకు ఎత్తైన తలంపులు నేను కలిగి ఉన్నానంటే ఎత్తైన తలంపులు కలిగి నమ్ముతున్నావా? ప్రశ్న ఏంటంటే నువ్వు నమ్ముతున్నావా? ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత కూడా తిరిగి లెగిస్తావని నీకు నమ్మకం ఉంటేనే, నువ్వు విశ్వసించినప్పుడు మాత్రమే రక్షించబడతాడు. ఆ రక్షించబడిన వాడు మాత్రమే రేపు పునరుద్ధానమై తిరిగి లెగిస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నేను నమ్మలేనప్పుడు జీవితంలో పునరుద్ధానం కూడా లేదు మాట. యు ట్రస్ట్ గాడ్. నమ్ముతున్నావు మరి? యేసు తిరిగి లేచాడు. అదే ప్రకారము కూడా మనము తిరిగి లేగిస్తామని నమ్మకం నీకుందా? మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4:13 మనం చదివితే, 1 Thessalonians chapter 13 4 words 13లో మనం చదివితే, నిరీక్షణ లేని ఇతరుల వారు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించుచున్న వారి గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏంటది? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల. నమ్ముతున్నాం ముందు? You're celebrating his resurrection. అందుకనే నెక్స్ట్ సండే ఇస్ కాల్డ్ రెజరక్షన్ సండే, పునరుద్ధానపు ఆదివారం. రెజరక్షన్ సండే అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యు బిలీవ్ దట్? నువ్వు నమ్మితే అదే ప్రకారం. ఏ ప్రకారం? యేసు లేచిన ప్రకారము. యేసు నందు నిద్రించిన వారు దేవుడు వెంట పెట్టుకొని వస్తాడంట. అంటే అర్థం, చచ్చిపోయిన వాళ్ళు ఏమయ్యారంటే వారు సోల్స్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన సోల్స్ని దేవుడు వెంట పెట్టుకొని తీసుకొని వస్తారట.
రక్షించబడిన వాళ్ళందరూ ఆత్మల్ని దేవుడు వెంట పెట్టుకున్నారు. ఎందుకనంటే ఆయన వెంట పెట్టుకొని వచ్చినప్పుడు ఏమైందనంటే నెక్స్ట్ వచ్చిన ఆర్భాటంతోనూ ప్రభుని మాట బట్టి ఇప్పుడు రాకడ వరకు సజీవులమే నిలుచుండి మనం నిద్రించిన వారికంటే ఆయన సన్నిధికి చేరం అని చెప్తూ ఆర్భాటంతోనూ ప్రధానంతో శబ్దంతోనూ దేవుని పోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు అని చెప్తూ అక్కడ రాసున్నా ఉంది, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదు. అందరూ చెప్పండి, ఎవరు లేస్తారు? అర్థమైంది మీకు? ఏమర్థమైంది? ఏమర్థమైంది? కాదు, అర్థమైతే ఇంకొక రకంగా చెప్తారు. నేను చెప్పనా? మరలా రండి 14లోకి రండి. 14లో ఏముంది? దేవుడు ఆయనతో పాటు వెంట పెట్టుకొని వస్తున్నాడు చచ్చిపోయిన వాళ్ళని, నిద్రించిన వారిని. ఎవరు యందు? క్రీస్తునందు నిద్రించిన వారు. వారు యేసు ప్రభు వారితో పాటు వస్తున్నారు. ఎవరు వస్తున్నారు? ఆ వ్యక్తులు. సోల్స్ ఆర్ కమింగ్ విత్ జీసస్. ఇప్పుడు చదవండి, ఇప్పుడు ఇందాక చదివింది చదవండి. క్రీస్తునందు మృతులైన వారు లేస్తారు అంటే అర్థం ఏంటి? ఆ ఎంట పెట్టుకొని వస్తున్నాడు. ఆ ఎంట పెట్టుకొని వచ్చినప్పుడు ఆ సోల్స్ శరీరంలోకి ప్రవేశించి క్రీస్తునందు మృతులైన వారు వాళ్ళు లెగిచేది. వాళ్ళు ఇంకా అర్థం అవ్వలేదా? మళ్ళా చెప్తా. ఇంకా అర్థం అవ్వలేదా? మళ్ళా చెప్తా, జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోయారు. చచ్చిపోయిన సోల్స్ అన్ని ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన ప్రభుతో పాటు వాళ్ళని తీసుకొని వస్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు వెంట పెట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారు అనుకున్నారు? మధ్యాకాశంలో ఉంటారా? ఉండరు. వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తారు? వాళ్ళు ఎక్కడ చచ్చిపోయారో అక్కడ చచ్చిపోయిన దగ్గరికి పోయారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ శరీరం అక్కడ ఉంది. వాళ్ళు ఎవరు వెళ్ళారు? సోల్ వెళ్ళింది. మరణం అంటే తెలిసే డెఫినేషన్ చెప్పాను మీకు చాలాసార్లు. మరణం అంటే ఏంటి? శరీరంలో నుంచి ఆత్మ వేరైపోవడం. సో శరీరంలో నుంచి ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? దయచేసిన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. శరీరం ఎక్కడ ఉంది? మట్టిలో ఉంది. కనుక శరీరంలో కలవడానికి వెళ్ళిపోయిన ఆత్మ యేసు ప్రభు వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఆ ఆత్మలు ఇప్పుడు ఎక్కడికి వస్తాయి? శరీరంలోకి వచ్చి క్రీస్తునందు మృతులైనవా మొదట వాళ్ళు లేస్తారు. ఇంకా అర్థం అవ్వలేదు? మళ్ళా చెప్పనా? అర్థమైందో? అర్థం అవ్వలేదు? సో యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు వెళ్ళారు. వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఆ ప్రభు ఏం చేస్తున్నాడు? వెంట పెట్టుకొని వస్తున్నాడు. ఆ ఆత్మలు ఎక్కడికి వస్తాయి? శరీరంలో. ఎక్కడ పాతి పెట్టబడ్డారో, ఎక్కడ తగలాడిపోయారో, ఎక్కడ గాల్చబడ్డారో, ఎక్కడ మట్టి అయిపోయారో. ఒక ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోతే వాళ్ళ అమ్మని పాతి పెట్టిన దగ్గర ఆమెని పాతి పెట్టడానికి వాళ్ళ అమ్మ మూత తీశారు. వాళ్ళ అమ్మ మూత తీస్తే వాళ్ళ అమ్మను పాతి పెట్టినటువంటి ఆ బాక్స్ లేదు. ఏమైంది? బాక్స్ డీకే అయిపోయింది. పోనీ బాక్స్లో ఉన్న శవమేనా ఉంటుంది? చచ్చిపోయిన బాడీ లేదు. ఏమైంది? ఎవడైనా ఎత్తుకెళ్ళిపోయాడా? ఎవడు ఎత్తుకెళ్ళిపోయా. మట్టిలో మొత్తం అంతా డీకే అయిపోయింది. పుర్రె ఒకటి కనబడుతుంది, ఎముకలు ఒకటి కనబడుతున్నాయి. ఆ పుర్రె ఆ ఎముకల్ని అలా తీసి ఒక మూట కట్టి ఆ మూటను అక్కడ పెట్టి ఈ అమ్మాయి బాడీని దించారు అక్కడికి. అర్థమైందా మీకు? అదే నీ బాడీ అలాగే ఉండదు. నీ బాడీ కుళ్ళిపోయినా, నీ బాడీ మట్టయిపోయినా, నీ బాడీని ఆఖరికి ఎక్కడ పెట్టినా, ఇక్కడ ఫర్నెస్లో పెట్టినా, ఫర్నెస్లో పెడతాడు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏంటి సిస్టమ్ ఏంటి తెలుసా? భూమి మీద ఏమంటారు? శ్మశానం లేదు అంటే సమాధులు లేవని చెప్పి ఇప్పుడు కొత్తగా ఏం చేస్తున్నారు? ఫర్నెస్లో. అపార్ట్మెంట్ కాదు, ఫర్నెస్ అంటే అర్థం తెలీదా మీకు? ఫర్నెస్ అంటే అర్థం చచ్చిపోయిన బాడీని తీసుకెళ్ళి ఆ మెషన్లో పెడతారు. అది స్విచ్ చేయగానే మొత్తం మాడిపోతుంది, బూడిద వస్తుంది. అది దాన్ని ఫర్నెస్ అంటారు. ఆ ఫర్నెస్లో పెట్టేసి స్విచ్లో అది ఇనుపులాగా ఉంటుంది. ఆ బాక్స్ ఇలాగ వస్తుంది. ఆ బాక్స్లో 7 పెడతారు. అది తోసి స్విచ్ ఆన్ చేస్తే ఆ లోపల శవం మాడిపోయి సౌండ్లు కూడా వస్తాయంట. అట్లా కొంతమంది పరిశోధకులు చెప్పేది ఏంటో తెలుసా? ఆ చచ్చిపోయినోడు కూడా లెగిస్తాడంట. ఇలాగా లెగిసి కూర్చొని అరుస్తాడంట. అంత భయంకరమైనటువంటి డిగ్రీ సెల్సియస్లో ఆ హీట్కి గట్టి
చచ్చిపోయిన శవం లెగిసి కూర్చొని ఏడుస్తున్నట్టు, గట్టిగా అరుస్తున్నట్టు, పొర్రి కూడా పగిలిపోయినట్టు పరిస్థితి వస్తుంది. టాప్ టాప్ పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయంట. అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చెప్తారు, సౌండ్లు మాత్రం వస్తాయండి. సరే, ఏదైపోయింది అంటే అర్థం, నీ శవం బూడిదైపోయినా సరే, నీ శవం బూడిదైపోయినా సరే, యేసు ప్రభుతో పాటు వస్తున్న ఆత్మలు శరీరంలోకి వెళ్ళి ఆ శరీరం ఆ మట్టిలోకి, అలాగా ఆ బూడిదలోకి, ఎక్కడ కొంతమంది ఆ బూడిద కూడా ఏం చేస్తున్నారు, నాకు ఇచ్చింది అని అంటే వాళ్ళెళ్ళి గంగా నదిలోనో కృష్ణా నదిలోనో అటు ఎక్కడ జల్లేరో ఏమైపోయినా అక్కడి నుంచి లెగుతాను. అంతే, దాని అర్థం అదే. మీరు గమనించండి, యేసు ప్రభు వారు ఏ రూపము లేనటువంటి మట్టిని తీసుకొని ఆ మట్టిని మనిషిగా చేసినప్పుడు మట్టికి ఆకారం ఉందా? ఆ ఆకారం లేని మట్టిని మనిషిగా చేయగలిగినప్పుడు ఆ బూడిదైపోయినా, ధూళైపోయినా, దుమ్ము అయిపోయినా నిన్ను చేయగలరా నమ్మిన చేతులు కొంచెం గట్టిగా. అటువంటి దేవుడిని నేను సేవిస్తున్నాను, అటువంటి దేవుడి మీద నాకు నమ్మకం. ఇది నమ్మకం. నమ్మకం అనేది చాలా బేసిక్స్. నమ్మకం అనేది నీకు లేకపోతే ఎలాగండి? ట్రస్ట్ అనేది మొదటిది నీ రక్షణ కొరకు నమ్మకం. 2, నీ అవసరతలు దేవుడు తీర్చగలడనే నమ్మకం. 3, నీ త్రోవలు దేవుడు సరళం చేయగలడనే నమ్మకం. 4, నిన్ను తిరిగి చచ్చిపోయినా లేపుతాడనే నమ్మకం. అంత మాత్రమే కాదు, ఇంకేం నమ్మకం? చూడండి, నమ్మకం గురించి చెప్పడానికి ఎంత టైం అయిపోతుంది నాకు. చూడండి, ఇక్కడ రాసి ఉంది దేవుని బిడ్డలంగా మనం నమ్మకం. ఇంకా మనం ఆయన త్వరగా వస్తాడనే నమ్మకం. అక్కడే రాసి ఉంది 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ఇంకా రాలా, దిగి వచ్చును. నమ్ముతున్నావా? ఆయన వస్తున్నాడని నమ్ముతున్నావా? ఆయన త్వరగా పరలోకము నుండి దిగి వస్తున్నాడని నమ్ముతున్నావా? డు యు బిలీవ్? నమ్మితే ఆ నమ్మిన వాళ్ళని క్రీస్తునందు అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేచి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఒకవేళ మనం బతుకున్నాం, మన పరిస్థితి ఏంటి? నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఉంది మన పరిస్థితి. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనం. ఆ టైంకి మనం బతుకుంటే, చచ్చిపోయిన వాళ్ళు బతుకున్న వాళ్ళు చూడండి, బతుకున్న వారితో కూడా, ఎవరు వారు అంటే ఆ చచ్చిపోయిన వాళ్ళు, ఆ వారితో కూడా ఏకముగా. అందరూ చెప్పండి, ఎవరు? ఏకముగా అంటే చచ్చిపోయిన వాళ్ళు ముందెళ్ళరు, బతుకున్న వాళ్ళు మనం ముందెళ్ళం. ఇద్దరు కలిసి ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనుపోబడదు కాగా సదాకాలం ప్రభుతో కూడా. అది జరుగుతుందని నమ్ముతున్నాను. డు యు బిలీవ్ దట్ జీసస్ కెన్ కమ్ బ్యాక్ సూన్? అని త్వరగా వచ్చేస్తాను నమ్ముతున్నావా? అందుకనే ఇక్కడ ప్రభు త్వరగా వస్తున్నాడనే విషయాన్ని గురించి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో హెవెన్ ఓపెన్ అయింది, పరలోకం తెరవబడ్డం 2 సార్లు మనం చూస్తాం ప్రకటన గ్రంథంలో. ఆ 2 సార్లు మొదటిసారి ఎక్కడో తెలుసా? రెవల్యూషన్ చాప్టర్ 4:1. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. అది అంటే దాని అర్థం 4th చాప్టర్లోనే రాప్చర్ జరిగిపోయింది. ప్రభు వచ్చేసాడు. అందుకనే యేసు ఎవరో మీకు అర్థం కాకపోతే 1వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూడండి. ఒకవైపు యేసు ప్రభుని చూశారు, ఇంకొక వైపు చూడాల. ఇంకొక వైపు యేసు ప్రభు ఎలా ఉంటాడో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో సంఘం ఎలా ఉండాలో చెప్పాడు, చర్చ్ ఎలా ఉండాలో చెప్పాడు, దేవుని బిడ్డలంగా రక్షించబడిన మనం ఎలా ఉండాలో చెప్పాడు. ఇక 4వ అధ్యాయంలో సంఘం కనబడదు. దెర్ ఇస్ నో చర్చ్. వేర్ ఇస్ ద చర్చ్? పరలోకం తెరవబడింది, దేవుడు వచ్చేసాడు. ఇందాక చదువుకున్న 4వ అధ్యాయం దశలోనికలు రాసిన పత్రిక 16వ వచనం, ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతో దేవుని బోరతో పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినటువంటి ఆ శబ్దం జరిగింది. ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆకాశం తెరవబడింది, తలుపు తెరవబడింది. అప్పుడు దేవుని సంఘం చూసారు, అక్కడ రాసింది బోరవలే ఉన్న స్వరం ఒకటి వినబడింది. అక్కడ ఎక్కి రమ్ము పైకి వచ్చేసేయి నువ్వు కూడా అన్నట్టు మాట్లాడాడు. సో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, పరలోకం చూపించాడు అక్కడ. సో 4th చాప్టర్ అంతా మీరు చదువుకుంటే, ఇంటికి వెళ్ళి 5th చాప్టర్ అంతా చదువుకుంటే పరలోకంలో వర్షిప్ ఎలాగుంటుందో అక్కడ రాసింది. ఈవేళ మనం వర్షిప్ చేస్తున్నాం మ్యూజిక్తో, అక్కడ వర్షిప్ ఎలాగుంటుందో 4th చాప్టర్ ఇంటికి వెళ్ళి చదువు. 4th చాప్టర్లో వర్షిప్ ఎలాగుంటుందో,
ఏ రకంగా ప్రభుని స్తుతిస్తాం, అది స్తుతి, అది ఆరాధన. 5th చాప్టర్లో వర్షిప్. సో హెవెన్లో ఆ వర్షిప్ అంతా కనబడుతుంది. మరలా పరలోకం తెరవబడ్డం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనంలో మరలా ఆకాశం తెరవబడ్డం చూస్తాం. మళ్ళా పరలోకం చూడండి, 11వ వచనంలో 19th చాప్టర్ 11th వర్డ్స్లో పరలోకం తెరవబడి ఉండుట. ఈ 2 సందర్భాల్లో తప్ప పరలోకం తెరవబడి ఉండడం కనబడదు మనకి. పరలోకం తెరవబడింది మళ్ళా. ఎందుకో తెలుసా? ఇది 2వ రాకడ. అందరూ చెప్పండి, ఏ రాకడ? సెకండ్ కమింగ్. ఫస్ట్ కమింగ్ ఎప్పుడు? ఫస్ట్ కమింగ్ ఎప్పుడు అంటారని తెలుసు. ర్యాప్చర్ కాదు ఫస్ట్ కమింగ్. మీరు అంటారు అనుకున్నాను. ర్యాప్చర్ ఈజ్ నాట్ ఫస్ట్ కమింగ్. సంఘం ఎత్తబడుట అనేది అసలు కమింగే కాదు. ఎందుకంటే ఆయన భూమి మీదకి వస్తే కమింగ్. భూమి మీదకి రాలేక ఆయన మధ్యాకాశానికి వచ్చాడు. ఆయన అది కమింగ్ కింద రాదు. ఆయన వచ్చేది సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు. పెండ్లి కుమారుడిగా వస్తున్నాడు. పెండ్లి కూతురు సంఘాన్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. మధ్యాకాశానికి వస్తున్నాడు. అది రహస్య రాకడ, అది సీక్రెట్. అది మొదటి రాకడ కాదు. మొదటి రాకడ ఎప్పుడు? అదే క్రిస్మస్. ఫస్ట్ కమింగ్ అంటేనే భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భంలో జన్మించడం. దాట్స్ ఫస్ట్ కమింగ్. నౌ ఈస్ కమింగ్ సెకండ్ కమింగ్. సెకండ్ కమింగ్. నేను మొదట్లోనే చెప్పాను, రాజు. ఎవరైనా గట్టిగా చెప్పండి కొంచెం. ఆయన ఎవరు? రాజు. మన దేవుడు ఈజ్ అ కింగ్, కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజు ఆయన. ఆయన గురించి మీకు అర్థం అవ్వక, ప్రజలకు అర్థం అవ్వక, పరిపాలించే వాళ్ళకి అర్థం అవ్వక ఆయన చంపేశాం. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళకి అర్థం అవ్వాలా, ఇప్పటికీ అర్థం అవ్వాలా. యేసుప్రభు అంటే ఆ దళితుల దేవుడు, యేసుప్రభు అంటే ఆ పేదల దేవుడు. నువ్వు అనుకుంటున్నావు అలాగా, నీకు తెలియక. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన ఇస్ ద కింగ్. ఆ కింగ్ మళ్ళా త్వరలో ఆయన కింగ్గా రాబోతున్నాడు. అందుకనే మొదటి సారి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన యెరూషలేము దేని మీద వచ్చాడు? ఇప్పుడు మన సందర్భంగా చెప్పుకున్నా, గాడిద ఎక్కి వచ్చాడు. అందరూ చెప్పండి, రాజులు ఎప్పుడైనా గాడిద ఎక్కుతారా? ఎక్కుతారు. ఎందుకు ఎక్కరు? రాజులు గాడిద గాడిద మీద వచ్చాడు అంటే అర్థం ఆయన యుద్ధానికి రాలేదని అర్థం. వాళ్ళకి అయినా బుర్ర అలగల. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు, నేను యుద్ధం చేయడానికి రాట్లా. ఐఎమ్ నాట్ కమింగ్ ఫర్ డూయింగ్ వార్. అందుకే నేను గాడిద మీదకి వచ్చాడు. గాడిద మీద రావడానికి కారణం ఆయన రక్షించడానికి వచ్చాడని చెప్పడానికి. ప్రజలను రక్షించడానికి వచ్చాడు. ప్రజలను పాపము నుండి రక్షించడానికి, ప్రజలను మరణము నుండి రక్షించడానికి ఆయన గాడిద. కానీ ఇప్పుడు ఎలాగొస్తున్నాడు తెలుసా? పరలోకము తెరవబడి ఉండుట చూచి తిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను. అందరూ చెప్పండి, ఏ గుర్రం? ఇప్పుడు గాడిద కనబడలే. నో గాడిద. ఇప్పుడు ఏంటి? ఇస్ కింగ్. కింగ్ గుర్రం మీద వస్తున్నాడు. ఏ గుర్రం అది? తెల్లటి గుర్రం. ఆ గుర్రం మీద కూర్చుని ఆయన ఎవరు? ఆయన గురించి రాశారు, నమ్మకమైన వాడు. ఇంతకన్నా నమ్మకమైన వాడు ఎవరు ఉంటారు? సత్యవంతుడు. ఆయనకన్నా సత్యవంతుడు ఎవరున్నారు? నేనే మార్గం సత్యం అని చెప్పిన యేసయ్య. ఆయనే ఆ తెల్ల గుర్రం మీద వచ్చేది. ఆయన నీతిని బట్టి విమర్శ చేయించు యుద్ధము జరిగించుచున్నాడు. గుర్రం మీద వచ్చాడంటే అర్థం యుద్ధం కోసం వచ్చాడు మాట. అదే అర్థం. ఈస్ గోయింగ్ టు ఫైట్. అందుకని ఆయన సెకండ్ కమింగ్లో రావడమే ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ని అర్మగిద్దోన్ యుద్ధం అంటారు. ఆ ఫైట్లో ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి నాయకులు అందరూ ఈ క్రీస్తు విరోధి పరిపాలనలో ఉండే ప్రపంచాన్నంతటిని ఆయన నోటి మాట అగ్ని, ఆయన ఆవిర్వ మొత్తం కాలిపోతారు. అది పెద్ద బాంబు. అది మరి ఆయన ఏం చేస్తారు? ఐ డోంట్ నో, బట్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ఫైట్ విత్ ద పీపుల్. ఎవరిని? క్రీస్తు విరోధిని, ఆ యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధిని, పరిపాలన చేస్తున్నటువంటి, ఆ దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి, సాతాను కింద ఉన్నటువంటి ఆ నాయకులందరినీ, వాడితో వచ్చిన జనసమూహం అంతా యుద్ధం జరిగించు. నెక్స్ట్ వచ్చిన మనం చదివితే ఆయన నేత్రాలు ఎలాగున్నాయో చూసారు.
అగ్ని జ్వాల. ఆయన శిరస్సు మీద ఎన్ని కిరీటాలు ఉన్నాయి? అనేకమైన కిరీటం. ఆయనకున్న అధికారం ఎవరికి ఉంది? కిరీటం ఆయన అధికారాన్ని గుర్తు చేస్తారు. రాయబడిన నామం ఆయనకే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఇంకా రాసింది నెక్స్ట్ వచనంలో మనం చూస్తే, రక్తములో ముంచబడిన వస్త్రం. ఆయన వస్త్రం వేసుకున్నాడంట, అది రక్తముతో ముంచబడిన వస్త్రం. అంటే దాని అర్థం, నేను మీ కొరకు రక్తమును కార్చాను అని గుర్తు చేయడానికి ఆయన వేసుకునే డ్రెస్ రక్తములో ముంచి తీస్తే ఎర్రటి రక్తం కారుతుందంట. కొంతమంది ఎర్ర చొక్కాయలు వేసుకోకూడదు, అందుకే ఇవాళ వేసుకున్నాను. ఏ చొక్కాయని వేసుకో, పర్లేదు. ఎర్ర చొక్కా వేసుకోకూడదు, నల్ల చొక్కా వేసుకోకూడదు, అంత మాట తెల్ల చొక్కా వేసుకోవాలి. వేసుకోబు ఎర్ర చొక్కా వేసాడు. మరి రక్తములో ముంచబడిన వస్త్రం అంటే అది తెల్లగా ఉంటుందా, ఎర్రగా ఉంటుందా? ఎర్రటి బట్టలు వేసుకొని వస్తున్నాడు ఆయన. రక్తములో ముంచబడిన బట్టలు వేసుకొని వస్తున్నాడు ఆయన. దేవుని వాక్యం అనే నామం ఆయనకి పెట్టబడిందంట. ఇవన్నీ మనం చూస్తే ఇది నమ్ముతున్నామా మరి సెకండ్ కమింగ్? ఇప్పుడు మనం ఏమేమి నమ్మాలో చెబుతున్నాను. మొదటిదే రక్షణ నమ్మాలా. నువ్వు నమ్మితేనే రక్షించబడతావు. రక్షణ నమ్మకడా, నువ్వు నమ్మితే రక్షణ పొందుతావు. అది ప్రభునందు విశ్వాసం ఉంచితే యూ విల్ బి సేవ్డ్. అక్కడ రాసింది కదా, ఏమని రాసింది? అపొస్తలుల కార్యాలు 16:30-31 ఏమని రాసిందండి? జైలు అడిగారు, ఏమండి నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి? ఏమన్నాడు చూడండి. రక్షణ 30 అక్కడ వెలుపలు తీసుకున్నది, అయ్యలారా వాట్ షల్ ఐ డూ టు బి సేవ్డ్? రక్షణ పొందడానికి ఏం చేయాలి? ఏం చేయాలా? నమ్మాలి, విశ్వసించాలి. ఏం చెప్పాడు పౌలు శీల? ఆన్సర్ చూడండి. అందుకు వారి ప్రభు అయిన యేసు విశ్వాసం ఉంచు, అంతే, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందదు. ఇవాళ రక్షణ ఎలా పొందుతారో పాస్టర్లకే తెలియదు. ఇంకా వాళ్ళు ఏం చెప్తారు సంఘానికి? ఒక సంఘంలో పాస్టర్ చెప్తున్నాడు, నువ్వు రక్షణ పొందాలంటే మా గుడికి వచ్చే, నేను డేరా కడతాను, ఆ డేరా లోపల ఉండాలా. అప్పుడు ఏం చేయాలా? నీ పాపాలన్నీ ఒప్పుకో, ఒకటి తర్వాత ఒకటి ఒప్పుకో, ఒకటి తర్వాత ఒకటి ఒప్పుకో. అప్పుడంట నల్ల పిల్లి వెళ్ళిపోద్దంట, తెల్ల పావురం వచ్చేద్దంట. ఇది ఒక బోధ లేదనుకుంటున్నారా? ఇది పాసిరి చెప్తున్నాడు, ఇది వాక్యం అంట. రక్షణ పొందడానికి ఇది ఆ పద్ధతి. రక్షణ పొందడానికి మెట్లు నువ్వేం చేయి, మోకాలుండి దెక్కుంటూ వచ్చి మా మందిరానికి ఆ కొండ ఎక్కి. ఎందుకు ఎక్కుతున్నారు కొండ? మొన్న నేనేదో మీటింగ్ చేసి వస్తున్నాను, నిన్న మీటింగ్ చేసి వస్తుంటే పాపం ఎవర్రా బాబు ఈ రాత్రి, అప్పటికే 12:30 అయిపోయింది. నాకు 12:30 నేను కారు తోలుకుని వస్తుంటే నైట్ చీకట్లో నడుచుకొని వెళ్ళిపోతున్నారు అక్కడ తడిపల్లి నుంచి. ఎవర్రా బాబు అని అంటే మనోళ్ళే, తెల్లమాలోళ్ళు. ఇస్మాల తెల్లమాల వేసుకొని లెఫ్ట్ రైట్ ఇక్కడే గొడవలు పోతారంటే తెల్లమాలోళ్ళు. ఈ సిగ్గులేని ఎవడరా నిన్ను కష్టపడమన్నాడు? ఎందుకురా? నీ కాళ్ళు, అరికాళ్ళు అంతే చాలా ఇంపార్టెంట్, చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం. నువ్వు ఏది గుచ్చుకున్నా నీ జీవితం అయిపోయినట్టే. అది తరగతి మాందం. ఇవాళ ఎంతమంది అరికాళ్ళు, కాళ్ళకి చెప్పులు లేకుండా నడిచేసి బొబ్బులు వచ్చేస్తాయి, పొక్కులు వచ్చేస్తాయి, లోపల దద్దుర్లు వచ్చేస్తాయి, ఏమంటారు దాన్ని, కాయలు ఆనలు వచ్చేస్తాయి. ఇల్లు నీ ఇష్టం, నువ్వేమి కష్టపడక్కర్లేదురా అంటే నేను కష్టపడతా. ఏం చేయమంటావు? అక్కడ ఏమడిగాడండి? 30లో జరగండి. 30లో వెలుపలకు తీసుకుని, అయ్యలారా రక్షణ పొందడానికి ఏం చేయాలా? ప్రతివాడికి కోరిక, ఏం చేయాలా? అప్పుడు చెప్తాడు, నడిచే, పొద్దున్నే నడిచే, 40 రోజులు ఉపవాసం ఉండు. నేను ఏం చేయాలా? ఏం చేయక్కర్లా అమ్మా, ఏం చేయాలని అడుగుతా. ప్రతి మనిషి, ప్రతి మానవుడు, ఏ కులంలో, ఏ మతంలో, ఎందులో ఉన్నా ఏం చేయాలా? వాట్ షల్ ఐ డు బి సేవ్డ్? నేను చూడండి, ఒకడు పడుకు దొరికిపోయాడు. ఒకడు అది జ్యోతిష్కుడు అంటాడు. అది జ్యోతిష్కుడు అయితే వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా, ఆ అమ్మాయిలు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరూ వచ్చి, మా కుటుంబం బాగుండాలంటే మీ కుటుంబం బాగుంటుంది, ఇవాళ నువ్వు నాతో పాపం చేయాలి. ఆడు ఆఫీసులోనే, అందరు చుట్టూ బయట ఉంటుండగా జనం, ఆడు ఆఫీసులోనే అక్కడే ఆ అమ్మాయిలతో పాపం చేస్తున్నాడు ఆ దుర్మార్గుడు. 56 వీడియోలు ఉన్నాయంట. ఆడి పెన్ డ్రైవ్లో మళ్ళీ పెట్టుకొని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు.
మళ్ళీ ఏం చెప్తున్నాడు తెలుసా? ఒకవేళ నువ్వు నా దగ్గర ఇలా ఉండకపోతే మీ ఆయన చచ్చిపోతాడు. మీ ఆయన చచ్చిపోకుండా బతకాలంటే ఎంత బ్లాక్మెయిల్ చేసి, అలాంటివే సరదాగా ఉంటాయి. 57 మంది ఆడవాళ్ళు వారి మానాన్ని, వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. అవన్నీ ఇప్పుడు వీడియో క్లిప్పింగ్స్ వచ్చేస్తున్నాయి మొత్తం అంతా. మన ఇండియా మళ్ళీ పొలిటికల్ నాయకులు, ఆడికి ఫ్రెండ్లు, వీడి పెద్ద నేవీలో ఆఫీసర్ అంటే ఈయన ఒకప్పుడు, వీడు ఇప్పుడు జ్యోతిష్కించారు. ఆడిని పనికి మళ్ళీ ఏం చేయాలా ఏం చేయక్కర్లా, ఫ్రీ. రక్షణ ఫ్రీ అంటే పెనాల్లాగా ఉంది మీకు. ఫ్రీ అంటే మీకు అర్థం అవ్వట్లా. అది ఎవ్రీథింగ్ గాడ్ నీ కొరకు కష్టపడేది. నేను కష్టపడ్డా, ఐ పేడ్ ఇట్ ఆల్. నేను మొత్తం నీ కొరకు వెల చెల్లించాను. ఇట్ ఈస్ ఫినిష్డ్, కంప్లీట్ అయిపోయింది. ఐ పేడ్ ఇట్ ఆల్. వెల మూల్యం చెల్లించవలసింది అంతా చెల్లించేసాను. ఇంకే నువ్వు చేయాల్సలా, నువ్వు చేయవలసింది తీసుకోవడమే. టేక్ మై సాల్వేషన్, తీసుకో, నమ్మకం ఉంచి. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మీరు ఎంతమంది దేవుని వాక్యం అర్థమైంది మీకు? చర్చికి వస్తాం, నిద్రవుతాం, చర్చికి వస్తాం, వాక్యం వినాం, చర్చికి వస్తాం, దేవుడి రక్షణ గురించి, నమ్మకం గురించి ఏమీ తెలియదు. అందుకే బ్రతుకుల్లో మార్పు లేదు, జీవితంలో మార్పు లేదు, ప్రవర్తనలో మార్పు లేదు, మాటలో మార్పు లేదు, చూపులో మార్పు లేదు, క్యారెక్టర్లో అస్సలు మార్పు లేదు. బికాజ్ యూ డోంట్ ట్రస్ట్ గాడ్. ఇవాళ మీ జీవితంలో దేవుడిని నమ్మకుండానే ముందుకు కొనసాగుతారంటే మీ ఇష్టం. నమ్మకం అనేది మూల్యం, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. డు యు బిలీవ్? నువ్వు నమ్మితే, విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడతావు. ప్రభు నీ కొరకు రక్తం చిందించడని, ప్రాణం పెట్టాడని, నీ కొరకు ఆయన చేయవలసిందంతా చేసేసాడు. ఆయన్ని నువ్వు నమ్మితే, ప్రభువా థ్యాంక్ యూ లార్డ్, నా కొరకు నువ్వు మరణించావు, నా కొరకు సమాధి చేయబడ్డావు, నా కొరకు తిరిగి లేచావు, నా పాప భారం అంతా తీసేసావు, ఇదిగో నేను నీ బిడ్డను ప్రభువా, నేను పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నేను విడిచిపెట్టు. ఒక్క చిన్న పని చేస్తే, ఇఫ్ యు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్ అండ్ బిలీవ్ ఇన్ జీసస్, నువ్వు పాపాన్ని గురించి నువ్వు పశ్చాత్తాపడి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే, నీవు నీ ఇంటి వారు కూడా ఆ పని చేస్తే రక్షణ పొందుతారు. అంతే సింపుల్. చేయవలసింది ఏం లేదు. నువ్వు నడవక్కర్లా, నువ్వు రోడ్డు మీద తిరగక్కర్లా, నువ్వు తెల్లమాలు వేసుకోకర్లా, తెల్లబట్టలు వేసుకోకర్లా, కండువ వేసుకోకర్లా, చెప్పులు లేకుండా తిరగక్కర్లా, 40 రోజులు ఉపవాసం ఉండి నీ భార్యకి, నీ కుటుంబానికి దూరంగా ఉండక్కర్లా. ఇవన్నీ చేయక్కర్లా బాబు. నీ గుడ్డ కట్టుకొని లోపలికి వెళ్ళి నీ పాపాలు ఒకటి తర్వాత ఒకటి ఒప్పుకోకర్లా. నువ్వు పాపిని ఒప్పుకో చాలు. ఐఎమ్ ఎ సిన్నర్ లార్డ్, నేను పాపి, నీ పాపాలు ఒకటి తర్వాత ఒకటి ఒప్పుకోకర్లా. ఎన్ని గుర్తుంటాయి నీకు ఒప్పుకోవడానికి? అలాగా చిన్నప్పటి నుంచి నీ చేసిన పాపాలన్నీ గుర్తుంటాయా? అవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒప్పుకుంటా, దేవుడు క్షమిస్తాడా? శిలువ మీద దొంగడు అవన్నీ ఒప్పుకున్నాడా? నేను పాపిని ఒప్పుకున్నాడు, పాపిని ఒప్పుకున్నాడు, అంతే. ఆ దొంగడు తానాడు, ఒరే ఆగరా, ఇందాక నుంచి తిడుతున్నావు యేసుని, నువ్వు నేను తప్పు చేసాం, మనకి శిక్ష న్యాయమే అంటే నేను తప్పు చేసిన ఒప్పుకున్నాడు, నేను శిక్షకు పాత్రను ఒప్పుకున్నాడు, మన శిక్ష సమంజసమే. కానీ ఈయన ఏ తప్పు చేయలేదు. భూమి మీద తప్పు చేయలేనుడు ఎవడు ఉండడు. అంటే ఈయన దేవుడు రా అని గుర్తెరిగాడు. ఇస్ గాడ్. ఈయన ఏ తప్పు కనబడలేదురా. యేసు మమతామూర్తి, నీ రాజ్యంలో నన్ను గుర్తుంచుకోగలవా? చిన్న మాట ప్రభు అన్నాడు, నేను నీవు నాతో కూడా పరదేశ్లో. టుడే యు గోనా బీ విత్ మీ ఇన్ పారడైస్. వాట్ ఎ ప్రివిలేజ్. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆశీర్వాదం. ఏమని ఒప్పుకున్నాడు? నేను పాపిని ఒప్పుకున్నాడు. అంతేగాని ప్రభు ఒక్క నిమిషం, ఆయన 1989లో నేను పరబ్బా ముఠాలో జాయిన్ అయ్యాను. ఇప్పుడు తర్వాత ఎక్కడ దొంగతనం చేసిన అర్థం అట్లా. ఫస్ట్ దొంగతనం ప్రభు, తర్వాత ఒక రేపోడు చేసాం ప్రభు, అది ఎక్కడ అని ఒప్పుకున్నాడా? మరి ఇదేం పోదండి. ఒకటి ఒప్పుకుంటా పిల్లిలాగా వెళ్ళిపోద్దండి, నల్ల పిల్లి వెళ్ళిపోద్దండి, తెల్లపౌరం వచ్చేద్దంట. లేదా ఆ మిషన్ పేరు కూడా చెప్తే మీకు ఆశ్చర్యం అయితే చెప్పను నేను, ఎందుకని విమర్శించడం. ఉన్నాయి ఇలాంటి తప్పు బోధలు. మీరు ఏ బోధలో ఉన్నారు, ఏ సత్యంలో ఉన్నారు, ఏ వాక్యం వింటున్నారు మీరు? యు బిలీవ్. రక్షణ పొందడానికి ఫెయిత్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ అవసరతలన్నీ తీర్చడానికి కాగా క్రీస్తు ఐశ్వర్యంలో మీ ప్రతి అవసరం నమ్ముతున్నావా? నమ్మితే నీ అవసరతలు తీరుస్తాడు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు, మీకు ప్రతిదీ అనుగ్రహం. నమ్మకం ఉంచు. మొదటి స్థానం దేవుడికి. దేవుడు నీకు సాయం చేయబోతాడు. నమ్మకం ఉంటే నీ త్రోవలు దేవుడు సరళం చేస్తాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక, నీ పూర్ణ హృదయంతో ప్రభు మీద ఆధారపడి నీవు దేవుడికి నీ జీవితాన్ని అప్పగించు.
అబ్రహామును దేవుడు ఆశీర్వదించినట్టు నీ మార్గాన్ని కూడా దేవుడు సరళపరిచి దేవుడు ఆశీర్వదిస్తాడు. చనిపోయినప్పుడు కూడా తిరిగి లెగుస్తామని మీకు నమ్మకం ఉంటే తప్పక క్రీస్తునందు విశ్వాసులైనటువంటి మనం కూడా చనిపోయిన తిరిగి లెగుస్తాం. పునరుద్ధానం ఉంది. ప్రభు రాకడ వస్తాడు, త్వరగా నన్ను తీసుకెళ్తాడు. నమ్ముతున్నావా? డూ యు బిలీవ్? నమ్ముతున్నావా? ఆ నమ్మకం గురించి ఇతరులకి కూడా చెప్తున్నావా? నమ్మకం ఉంటే ఎంత సిద్ధపాటు కలిగి నువ్వు ఉన్నావు? ఎంతమంది ప్రిపేర్డ్గా ఉన్నారు? ఎంతమంది రెడీగా ఉన్నారు? ఈ రాత్రికే ప్రభు వస్తే ఆర్ యు రెడీ? పాపాన్ని విడిచిపెట్టావా? సిద్ధంగా ఉన్నావా? మరి ప్రిపరేషన్ అది వెరీ ఇంపార్టెంట్. సిద్ధపాటు అనేది చాలా ఇంపార్టెంట్. చివరిది మనం విన్నాం ఏమని? ఆయన త్వరగా వచ్చేస్తాడు. ఇక మళ్ళా వద్దాం మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఇప్పుడు ఒక్క మాట చెప్పడానికి ఎంతసేపు చెప్పాను. ఒక్క మాట ఏంటది? ప్రవక్త వలన చెప్పబడింది నెరవేరినట్లు ఇది జరిగాను అంటే దాని అర్థం నమ్మకం అనేది ఉంచండి. వాక్యం ఎప్పుడు అబద్ధం కాదు. ఇప్పుడు 21 నుంచి చదివితే మొదటి వచనం నుంచి యెరూషలేమునకు సమీప ఒలీవ కొండ దగ్గరికి వచ్చినప్పుడు బెత్తగా వచ్చినప్పుడు యేసు ఏమన్నాడు? శిష్యుల ఇద్దరిని చూచి ఏమన్నాడు? మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే ఏం చేయండి? కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడుతుంది. వాటిని ఏం చేయండి? విప్పి తోలుకొని రండి. ఎవడైనా ఏమైనా అడిగితే ఏం చేయండి? అది ఎవరికి కావాలని చెప్పండి? ప్రభువుకి కావాలని చెప్పండి. వాళ్ళు చెప్పినట్టు చేశారో లేదో 6వ వచనం చెప్తుంది. 6th verse tells us వాళ్ళు ఒబీడియన్స్ చూపించారా లేదా? శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. అందరూ చెప్పండి శిష్యులు వెళ్ళి. అందరూ చెప్పండి శిష్యులు వెళ్ళి. అందరూ చెప్పండి గట్టిగా శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. ఇవాళ నేను అడుగుతాను, ఆర్ యు రెడీ సార్? నువ్వు నిజమైన శిష్యుడువా? నువ్వు నిజమైన శిష్యుడు అయితే ఆర్ యు ఒబీడియంట్? నువ్వు విధేయత కలిగి జీవిస్తున్నావా? ప్రతి ఓడు ఒక ప్రశ్న వేసుకోండి. నేను నిజంగా దేవునికి విధేయత చూపిస్తున్నాను. ఐ మే ఒబీడియంట్? వాట్ ఎవర్ గాడ్ టెల్స్ మీ టు డూ. ఏది దేవుడు చెప్పినా నేను విధేయతతో నేను చేస్తున్నాను అనేవాళ్ళు చేయి చూపించండి. మీకు తెలుసు. అబద్ధాలు ఆడకండి. ఒకవేళ ప్రభు చెప్పాడు ఎదురుగుండ గ్రామానికి వెళ్ళండి, గాడిద పిల్ల ఉంటుంది తీసుకోరండి అన్నాడు. వీళ్ళు వెళ్ళలేదు, చెప్పినట్టు చేయలే. ఇప్పుడు చెప్పండి ఏం జరుగుతుందో? స్టోరీ చెప్పండి. కమన్ ఏం జరుగుతుంది? గాడిద మీద యేసు ప్రభు వెళ్ళడానికి అవకాశం వెళ్ళివలా? అంటే దేవుడి పనిని ఆటంకపరచడానికి ఎవడు కారణం? నువ్వు. దేవుడి పని జరగకుండా ఉండడానికి కారణం ఏంటి? శిష్యుడు కారణం. ఇవాళ మనం అందరం ఎవరో తెలుసా? యేసయ్య శిష్యుడు. క్రిస్టియన్స్ కాదు మన పేరు. బైబిల్లో క్రిస్టియన్స్ అనే పేరు ఎక్కడ లేదు. క్రిస్టియన్స్ అనే పేరు వాళ్ళు చెప్పారు. ఎవరు? అంత్యోకులో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ క్రీస్తుల్లో చిన్న క్రీస్తుల్లో కనపడుతున్నారు. వీళ్ళు క్రీస్తులాగా వలే కనపడుతున్నారు. అది క్రీస్తులాగా ఉన్నారు. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు మీరు క్రిస్టియన్స్ అయిపోతారని ప్రభు ఎక్కడ చెప్పలా. కానీ మీరు నా శిష్యులు అవుతారు. అందరూ చెప్పండి ఏమవుతారు? నా శిష్యులు అవుతారు. అందరూ చెప్పండి గట్టిగా ఏమవుతారు? యు విల్ బి మై డిసైపుల్. సో మీరు నేను ఎవరు అని చెప్పండి గట్టిగా చెప్పరు. మరి శిష్యులు అంటే మీరు మాట వింటున్నారా? ఇవాళ మాట వినేవాళ్ళే శిష్యులు. ఒక క్రిస్టియన్ అంటే ఈజ్ అన్ ఒబీడియంట్ పర్సన్, నాట్ అ డిసొబీడియంట్ పర్సన్. Disobedient person is not a Christian. It's not a disciple. శిష్యుడు కాదు నువ్వు అవిధేయత చూపిస్తే. యేసు మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు చేయగలుగుతున్నారా? ఎందుకంటే మీకు యేసు ప్రభు ఏం చెప్పాడు చెప్పండి? మిమ్మల్ని గాడి తీసిరమన్నాడా? మిమ్మల్ని ఏం చెప్పాడు? ఎదురుకుంటే గాడిని విప్పుకొని తీసుకురామన్నాడా? మీకు ఆ పని చెప్పలా, మరి నాకు ఆ పని చెప్పలా. మనకేం పని చెప్పాడు? కమన్ చూడండి మనకేం చెప్పాడు చూద్దాం. 28వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం మనకేం చెప్పాడో చూద్దాం. 28వ అధ్యాయం 19వ వచనం. మీరు సర్వలోకానికి వెళ్ళండి. ఏమండి మీరు వెళ్ళి వాళ్ళు ఏమన్నాడు? ఇందాక చదివిన మాట వల్ల సరి ఇందాక చదివిన 21:6లో 21:6లో ఏమనుంది? శిష్యులు వెళ్ళి. అందరూ చెప్పండి ఏం చేశారు? ఇప్పుడు మనల్ని వెళ్ళమంటున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటే ఎదురుకున్న గ్రామానికే కాదు, మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడో చూడండి. మనల్ని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 28:19. మీరు వెళ్ళి. వద్దు ఎన్ని చదవద్దు మళ్ళీ మీరు వెళ్ళి గో
గాడ్ ఈస్ టెలింగ్ యూ టు గో. ఎంతమంది వెళ్ళారు చెప్పండి? ఇవాళ మీటింగ్ ఉందండి. మీరు ఇవాళ నేను పక్కింటోడి దగ్గరికి వెళ్ళి, మా వీధిలోకి వెళ్ళి, మా ఊర్లో వెళ్ళి, మా అపార్ట్మెంట్లోకి వెళ్ళి, మా ఉద్యోగంలో నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి నేను ఒకరిని దేవుని సన్నిధికి తీసుకొచ్చానని లేచి నిలబడండి. అక్కడ చెప్తుంది మీరు చేతులు మాత్రం ఎత్తిసారు ఇలాగా పెద్ద ఏదో ఒబీడియంట్ లా. ఎక్కడ ఒబీడియంట్? వాట్ డిడ్ యు డూ? ఆర్ యు డూయింగ్ గాస్పెల్? వెళ్ళి ఎవ్రీ డే యూ అండ్ మీ షుడ్ డూ ద గాస్పెల్. సోషల్ మీడియా ఉంది గాస్పెల్ ప్రకటించడానికి, ఫోన్లు ఉన్నాయి ప్రకటించడానికి, పిలవడానికి, దేవుడి మాటలు బోధించడానికి. ఆర్ వి డూయింగ్ ఇట్? ఇక్కడ మనకిచ్చిన 2 టాస్క్లు ఏంటో తెలుసా? మొదటిది సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే మొదటి పని ఏంటో తెలుసా? ఇవాంజలిజం చేయండి, సువార్త ప్రకటించండి. ఒకటి శిష్యుడు ఎలాగవుతాడు? సువార్త ప్రకటిస్తే కదా శిష్యుడు అయ్యేది. కనుక నువ్వు మొదటి పని చేయవలసింది వెళ్ళి సువార్త చెప్పు. ఎంతమందికి సువార్త తెలుసు? ఇంతకీ సువార్తే తెలియదు, ఇంక సువార్త ఏం చెప్తావు? దేవుని సువార్త అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క మరణం. యేసుక్రీస్తు నీ కొరకు వచ్చి ఈ లోకంలో ఆయన జీవించిన జీవితం గురించి చెప్పి నీ కొరకు ఎలా చచ్చిపోయాడు, ఆయన పాపం లేని వ్యక్తిగా బ్రతికి ఎలా చనిపోయాడు, ఎలా సమాధి చేయబడ్డాడు, ఎలా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. దాట్స్ ద గాస్పెల్. అదే సువార్త. ఇదే సువార్త 4 రాశారు. మొదటి మత్తయి గారు రాశారు, దాన్ని మత్తయి సువార్త. మార్కు గారు రాశారు, మార్కు సువార్త. లూకా గారు రాశారు, లూకా సువార్త. యోహాన్ గారు రాశారు, యోహాన్ సువార్త. ఈ 4 సువార్తలు ఏముంటుంది? యేసు ప్రభు యొక్క జీవితం. ఈ 4 సువార్తలు ఏముంటుంది? యేసు ప్రభు ఎలా చనిపోయాడో ఉంటుంది. ఈ 4 సువార్తలు ఏముంటుంది? యేసు ప్రభు ఎలా సమాధి చేయబడ్డాడు. ఈ 4 సువార్తలు ఏముంటుంది? యేసు ప్రభు పునరుద్ధరణై తిరిగి ఎలా లేచాడు. అదే సువార్త. 4 పుస్తకాలు చదివారు అసలు. దాట్స్ గాస్పెల్. అదే సువార్త. ఆ సువార్తను చెప్పి శిష్యులు చేయండి. అది శిష్యులు చేయండి. మీ పని నా పని ఏంటంటే, మొదటి పని దేవుడు మనకి ఇచ్చాడు శిష్యులు. ఏమని? ఈ లోకం అంతమైపోతుంది తెలుసా? ఇట్స్ కమింగ్ టు ఎండ్. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఇట్ ఇస్ అవర్ డ్యూటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు డూ ద గాస్పెల్. సువార్త ప్రకటించవలసిన భారం నీ మీద నా మీద ఉంటే, మనం సువార్త ప్రకటించకుండా ఉంటే దేవుడు ఎల్లండ్రా బాబు, ఊరికి వెళ్ళి అవతల గాడిది ఇప్పుకొని తోసుకొని రండి. ఆ గాడిది కట్టబడి ఉంటుంది. నాకే ప్రభు, ఎన్నో మంది గాడిదలు కట్టబడి ఉన్నాయి. గాడిదాడు మనమే ఆ గాడిదలో. యేసు ప్రభువుని నమ్మలేని వాళ్ళందరూ కూడా గాడిదలే. వాళ్ళు గాడిదలు కట్టబడి ఉన్నాయి. ఆ కట్టబడి ఉన్న గాడిదలు విడిపించి తీసుకొని వస్తే యేసు ప్రభు గాడిద మీద ఎక్కి కూర్చోబోతున్నాడు. యేసు ప్రభు గాడిద మీద నివసించబోతుంది. గాడిద బ్రతుకు మారిపోతుంది. గాడిద బ్రతుకు ఆశీర్వదకరంగా మలచబోతపడుతుంది. ఆ గాడిదకి ఎంత ఘనత వస్తుందో తెలుసా? యేసు ప్రభు పైన ఉంటే, యేసు ప్రభు నీలో ఉంటే నీ జీవితాన్ని దేవుడు మార్చిపోతుంది. ఆ గాడిద లాంటి అనేక మంది, కొంతమందికి బాధ అనిపిస్తుందేమో గాడిద అన్నది, కానీ మనం తిడతాం అందరినీ. ఏమన్నా గాడిదలాగా ఉన్నారు, గాడిద. కానీ బైబిల్ చెప్తుంది ఆ గాడిద కట్టబడి ఉంది, గాడిద పిల్ల కూడా కట్టబడి ఉంది. బ్రింగ్ దేర్ ఫ్యామిలీ. ఒక్కడే కాదు, మీ కుటుంబం అంతా. ఎంతమంది నేను నా కుటుంబం కలిసి వచ్చేసాను? ఐ అండ్ మై ఫ్యామిలీ ఆర్ హియర్. నేను నా కుటుంబం. థ్యాంక్ యూ. ఎంతమంది నేను నా కుటుంబం వచ్చే వాళ్ళు చేసి చూపించండి. నేను మా ఫ్యామిలీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. బట్ వాట్ అబౌట్ అదర్ పీపుల్? యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ. వేర్ ఇస్ యువర్ హస్బెండ్? వేర్ ఇస్ యువర్ చిల్డ్రన్? వేర్ ఇస్ యువర్ వైఫ్? మీ అత్తగారేరి ఫ్యామిలీ అది. గాడిద పిల్ల కూడా తోడుకురా. సువార్త ప్రకటించవలసిన భారం శిష్యులు చేయాలి. మొదటి పని ఏంటో తెలుసా? శిష్యులు చేయాలి. శిష్యులు చేసి ఏం చేయండి? తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలో ఏం చేయండి? ఎవరు నిమ్మన్నాడు? ఎవరు నిమ్మన్నాడు? శిష్యులు నిమ్మన్నాడు. ఎవరు శిష్యులు? పాస్టర్ల శిష్యులు. ఎవరు? మనమేంటి? ఎవరు? సంఘ బిడ్డలు, రక్షించబడిన వారు, వాళ్ళే శిష్యులు. అంటే బాప్తిసం ఎవరు ఇవ్వచ్చు? కానీ మనకేం చెప్పారు? ఇది పాస్టరే, ఐఎమ్ సుప్రీం, ఎవరిని ఇవ్వనేం. ఇవాళ ఒకవేళ మీరు బాప్తిసం మీ బిడ్డకి ఇవ్వాలంటే యు ఆర్ వెల్కమ్ టు గివ్. యు ఆర్ వెల్కమ్ టు గివ్. రేపు బాప్తిసాలు ఇస్తాం.
ఎంతమంది నమ్మకంగా ఉన్నారు? శిష్యులు అయ్యారా మీరు? ఇంకా శిష్యులు కాదా? ఏనారా డిసైపుల్? వద్దులేండి మీరే ఇవ్వండి దైవజనుడిగా, ఓకే పర్వాలేదు, అది మీరు చెప్పారు. కానీ నువ్వు ఇవ్వాలనే కోరికుంటే రెడీ టు యాక్సెప్ట్ దట్. నువ్వు నిజంగా మారినోడు అయితే, నువ్వు నిజంగా శిష్యుడు అయితే, నువ్వు తాగుబోతుడు అయితే నువ్వు ఇవ్వకూడదు నీ బిడ్డకి, నువ్వు తిరిగిపోతూ అయితే నువ్వు ఇవ్వకూడదు నీ బిడ్డకి. శిష్యులు బాప్తీసం ఇవ్వచ్చు అంటే మొదటిది శిష్యులుగా చేయడం. సెకండ్ టాస్క్ ఏంటో తెలుసా? రెండో పని ఏంటో తెలుసా? నెక్స్ట్ అక్కడే రాసి ఉంది, చదవండి. నేను మీకు ఏ సంగతులు అయితే ఆజ్ఞాపించానో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. రెండోది టీచ్ దెమ్. బాప్తీసం ఒకటి ఇచ్చి సరిపోదు. ఎంతమంది సువార్త ప్రకటించడం ఒక ఎత్తు అయితే, ఎవాంజలిజం చేయడం ఒక ఎత్తు అయితే, నేను మీకు ఏ సంగతులైతే ఆజ్ఞాపించి తినో, నీకు ఏ సంగతులైతే బోధించానో, ఇవాళ దేవుని మందిరానికి వచ్చి ఏ సంగతులైతే వాక్యాన్ని వింటున్నారో, ఆ వింటున్నటువంటి వాక్యాలన్నీ మీరు ఎప్పుడైనా చెప్పారా? మీరు ఎవరినైనా శిష్యులుగా చేశారు? అలాంటి వాళ్ళు ఒకసారి లేచి నిలబడతారా? నేను శిష్యులుగా చేశానండి, వాళ్ళకి మళ్ళీ బోధిస్తున్నానండి అంటే మనం మొదట్లోనే ఏం చేస్తున్నాం? ఈ విషయంలో మనం తప్పిదం చేశాం. దేవుని మాటలు వింటున్నటువంటి మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి విషయం, రక్షణ పొందానంటున్నావు, దేవుని బిడ్డను అంటున్నావు, కానీ రక్షించబడిన నీవు, శిష్యుడైన నీవు చేయవలసిన మొదటి పని సువార్త ప్రకటించాలి, శిష్యులుగా చెయ్యాలా, వాళ్ళకి బాప్తీసం ఇవ్వాలా, అంతటితో ఆగిపోకూడదు, అక్కడి నుంచి వాళ్ళని పెంచాలి. నేను మీకు ఏ సంగతులను అయితే బోధించాను వారికి బోధ. అందుకే దాన్నే డిసైపుల్షిప్ క్లాసెస్ అన్నాం. డిసైపుల్షిప్ అంటే ఏంటనుకున్నారు? ఇది శిష్యుల్ని చేయడం. ఎవరు చేయాలా? పాస్టర్ కాదు, అది శిష్యుల్ని చేసేది శిష్యుల్ని చేయాలి. సో రెండు పనులు దేవుడు మనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఇవాంజలిజం, డిసైపుల్షిప్. ఈ రెండు పనుల్లో మనం ఎక్కడ వింటున్నాం దేవుడి మాట? మమ్మల్ని గాడిదలు తిప్పి తీసుకుని రమ్మని చెప్పాలా, ఆ ఎదురుగుండా గాను బెత్తగా వెళ్ళమల్లా. కానీ నీకు నాకు దేవుడు చెప్పింది సమస్త జనులను ఎక్కడ వీలైతే అక్కడ. అది నేను ప్రపంచానికి వెళ్ళిపోతాను అక్కర్లే, ముందు నీ వీధిలో చెప్పు, ముందు నీ కాలనీలో చెప్పు, నీ ఊర్లో చెప్పు, తర్వాత ప్రపంచానికి దేవుడు తీసుకెళ్తాడు. ముందు ఇక్కడ చెప్పరు, ప్రపంచానికి వెళ్ళిపోతారట. ప్రపంచానికి ఎందుకు? ముందు ఈ వీధిలోడికి చెప్పు, ముందు నీ కాలనీ వాడికి చెప్పు, ముందు నీ రాష్ట్రంలో ఉన్నోడికి చెప్పు, నీ సిటీలో ఉన్నోడికి చెప్పు. దెన్ గాడ్ కెన్ టేక్ యూ టు ద ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచానికి దేవుడు నేను తీసుకెళ్ళని ద్వారాలు దేవుడు తీరుస్తాడు. సో వార్తే ప్రకటించట్లేదు. ఏం చిన్న పనిలో నమ్మకంగా ఉన్నావు చెప్పు. సో మొదటిది అర్థమైందా మీకు? ఏంటి? మట్టలాదివారు స్టోరీ, ప్రవక్త చెప్పినట్టు నెరవేరు. అంటే వాక్యం అబద్ధమా సత్యమా? నమ్మాలా నమ్మకూడదా? నమ్మాలి. ఏమి నమ్మాలి? నీ రక్షణ గురించి. ఆ యేసు ప్రభువుని నమ్మాలి, నువ్వు రక్షించబడతావు. దేని గురించి నమ్మాలి? రక్షించబడిన నీవు నీ ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడని నమ్మాలి. నీ మార్గాన్ని దేవుడు సరళపరుస్తాడని ఆయనకి సమస్తం నీ అప్పగించుకోవాలి. నీవు చనిపోయినా తిరిగి లేస్తామని నమ్మాలి. యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు, ఆయన రాకడికి నేను సిద్ధంగా ఉండాలని నమ్మాలి. యేసు ప్రభు త్వరగా రాజాది రాజుగా వస్తున్నాడని నమ్మాలి. రెండోది వింటున్నాం, మీరు వెళ్ళి ఎదురుగుండా గ్రామంలో కట్టబడిన గాడిని నిప్పుకొని తీసుకొని రండి. వాళ్ళు చేశారా? చేయలేదా? ఇవాళ దేవుని మాట వినకపోతే దేవుడి పని జరగదు. దేవుడి పని జరగదు. ఇవాళ మనోళ్ళకి ఏం పనో తెలియదు. కొంతమందికి ఇవాళ ఏమంటారు, పాస్టర్లకి కదా, మన వర్కింగ్ స్టాఫ్కి కొంతమంది రాత్రి ఉండి భోజనం చేసి వెళ్ళండి అని. ఎందుకు భోజనం? నేను అడిగాను ఎందుకు? వాట్ హెల్ప్ దే ఆర్ డూయింగ్. ఇవాళ మా అమ్మాయి పొద్దున్న 6:50కి వచ్చింది. వచ్చి అన్ని చూస్తే స్విచ్ ఒకటి అక్కడ కనబడలా. ఆ స్విచ్ కనబడకపోవడం వల్ల నేను వాక్యం చదువుకుంటున్నా, నేను సిద్ధపడుతున్నా, నేను ప్రిపేర్ అవుతున్నా, నేను ఉదయం నుంచి ఏ పని పెట్టుకోలేదు. నేను నాకు తెలుసు ఏ పని, నేను మొదట ఏ నీతిని రాజ్యాన్ని వెతకాలో అప్పుడు దేవుడు నాకు అన్నీ అనుగ్రహిస్తాడని. ఓ పెద్ద ప్రాజెక్ట్ చేస్తాను, అది పక్కన నెట్టేశాను. ఓ పక్కన వేరే సైట్ గురించి పనుల్లో ఉన్నాం, అది పక్కన పెట్టేశాను. I prominent is only meeting, only God.
కానీ నాకు ఫోన్ డాడీ పని చేయట్లేదు, టైం అయిపోతుంది, 7కి స్టార్ట్ చేయాలి ఎగ్జాక్ట్. బట్ ఎంతమంది డెడికేటెడ్ పీపుల్ ఉన్నారండి? మీ పని ఏందో మీకు తెలీదా? ఎవరు అక్కడ సౌండ్ సిస్టమ్ దగ్గర కూర్చొని వేయాల్సింది? ఎవరు ఆపరేట్ చేయవలసిన వాళ్ళు? ఎవరు స్విచ్లు ఆన్ చేయవలసిన వాళ్ళు? ఎవరు స్క్రీన్స్ ఆపరేట్ చేయవలసిన వాళ్ళు? ఎవరు కంప్యూటర్స్ చూసేవాళ్ళు? యూ హ్యావ్ అ డ్యూటీ ఫర్ డూయింగ్ ఇట్. చిన్న పనులు నమ్మకంగా లేవు, చిన్న రెస్పాన్సిబిలిటీస్ లేవు మనకి. చెప్పండి మీరు, చిన్న పని, దేవుడి పనిని మనం జరగకుండా చేయడానికి మనం కాదా కారణం? మనం కాదా ఆటంకంగా లేవా? ఇవాళ దేవుడు ఆ శిష్యులే లేకపోతే ఎవరు వెళ్ళాలి ఇప్పుడు? ఆయనే వెళ్ళాలి ఇప్పుడు. కట్టబడిన గాడిదని పిల్లని ఇప్పుకొని తోసుకొని ఆయనే తీసుకొచ్చి నాలాగా నేనే వచ్చి మళ్ళీ నేనే స్విచ్ నొక్కొని నేనే అన్ని రెడీ చేసుకొని మళ్ళీ బయలుదేరి పైకి వెళ్ళి మళ్ళీ డ్రెస్అప్ అయిపోయి మళ్ళీ రావాల్సి వచ్చింది. బికాస్ దెర్ ఇస్ నో అదర్ పీపుల్. నీ డ్యూటీ నీకేదో తెలియాలండి. యాజ్ అ క్రిస్టియన్, యాజ్ అ బిలీవర్, వాట్స్ మై రోల్ ఇన్ ద మినిస్ట్రీ? నా పరిచర్యలో దేవుడు నాకు అప్పగించిన మందిరంలో, నేను సేవలో, వాక్యంలో ఎదుగుతున్న మందిరంలో నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి? కొంతమందికి ఏ బాధ్యతలు లేవు. దేవుడికి ఎంత బాధ కలుగుతుంది. నేను మిమ్మల్ని రక్తం పెట్టుకొని ఎందుకైనా, మీ కొరకు శ్రమ పడింది ఎందుకైనా, మీ కొరకు నా ప్రాణాన్నే అర్పించాను ఎందుకైనా, నా కొరకు ఏ పని చేయలేవాను, ఏ రకంగా సహాయపడలేవా నాకు? ఇవాళ దేవుణ్ణి ఎంతగా మనం అగౌరవపరుస్తున్నాం అర్థం చేసుకోండి. చిన్న మాట ఏం లేకపోతున్నాం, చిన్న మాట. దేవుడు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఇంకేంటి తెలుసా? మాట అనడం, సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, డిసైపుల్స్ చేయడం మాత్రమే కాదు. ఇంకేం చెప్పాడు ఆయన? ఇంకేం చెప్పాడో చూడండి. మత్తయి సువార్తలు మనం చదివితే 28వ అధ్యాయంలో, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37-38 వచనాలు మనం చదివితే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 అక్కడ మనం చూస్తే, అందుకే ఆయన నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనసుతో నీ దేవుడనే ప్రభువును సేవింపవాలననియు అన్నదియే. నెక్స్ట్ వచ్చినప్పుడు ఇది ముఖ్యమైనది, మొదటి ఆజ్ఞ. దిస్ ఇస్ మై కమాండ్, కమ్ ఆన్ లవ్ మీ, నన్ను ప్రేమించు. నెక్స్ట్ కమాండ్మెంట్, నెక్స్ట్ 39లో రాస్తుంది, నిన్ను వాళ్ళని, నీ పొరుగు వాడిని ప్రేమించు వాళ్ళని. ఇది 2వ ఆజ్ఞ. ఎంత మంచి దేవుడు అండి. 2 కమాండ్మెంట్స్ ఇచ్చాడు, సింప్లిఫై చేసి, జస్ట్ 2. కాంట్ యూ ఫాలో దట్? యూ రిమెంబర్ దస్ 2 అని అనలా. గుర్తుంచుకోవడం కా చేయడానికి. సింపుల్, లవ్ గాడ్, సింపుల్, లవ్ అదర్స్. యాజ్ అ క్రిస్టియన్, డూ యూ లవ్ గాడ్? యాజ్ అ క్రిస్టియన్, డూ యూ లవ్ అదర్స్? And this is what God has commanded you and me to do. దేవుడు మనకు ఆజ్ఞాపించి, మాట వింటున్నావా? నిజమైన శిష్యుడైతే మాట వినాలి కదా. ఏది మన మాట వింటున్నావు? దేవుడిని ఎలా ప్రేమిస్తున్నావు? కమాన్ కమాన్ కమాన్. నీ పూర్ణ హృదయంతో దేవుడిని ప్రేమించేవాడు లేటుగా ఎందుకు వస్తాడండి? ప్రేమించేవాడు ఎప్పుడు వస్తాడండి? 15 నిమిషాల ముందే ఉంటాడు, పనిలో ఉంటాడు, ప్రార్థనలో ఉంటాడు, దేవుడిలో ఉంటాడు. ప్రార్థన చేసుకొని నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి, దేవుడి కొరకు గట్టిగా ప్రార్థనలో గడిపి అప్పుడు కూర్చుంటాడు. అందుకని లేట్గా రాడు. ఏది లవ్ లేదు కాబట్టి ఇవన్నీ. మీరు ఎందుకు లేట్గా వస్తున్నారు ఇంకా నేను అడగను, నేను చెప్పను కూడా. ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ. ఎందుకంటే మన లైఫ్ చూసేవాడు బోల్ మంది ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు. ఆయన అంటే ఎప్పుడు రారారు నీ చర్చలు లేట్గానే వస్తారా? అన్ని సంఘాలు ఇలాగే ఏడుస్తున్నాయి. మన సంఘం ఏముంది? పాటలు పాడుతున్నప్పుడు వస్తారు. ఎందుకు? ఎన్ని చెప్పినా దేవుడి మీద ప్రేమ అనేది ఉంటే, ఆ ప్రేమ, ఇప్పుడు మా తమ్ముడు పెళ్ళి అనుకో, మా చెల్లి పెళ్ళి అనుకో, నేను ఆ పెళ్ళి జరుగుతుండగా ప్రసంగికుడు వాక్యం చెప్తుండగా మధ్యలో వచ్చేది, నాకు ప్రేమ లేదు. ఆ పెళ్లి కార్యాలు చూడడానికి నేను 2 రోజుల ముందే వెళ్ళిపోవాలా. నేను ఆ పెళ్లి కార్యక్రమంలో తోడ్పడి, బికాస్ ఐ లవ్ మై బ్రదర్, బికాస్ ఐ లవ్ మై సిస్టర్, ఫ్యామిలీ. ఏది ప్రేమ? దేవుడి మీద ప్రేమ ఉన్నాడు ఆ పనుల్లో నిమగ్నం అయిపోవడానికి. అది ఆ లవ్. ఏదండి ప్రేమ? నీ పూర్ణ హృదయంతో. అక్కడ రాసింది, ఇష్టం 37లో రాసింది, పూర్ణ హృదయం. అసలు సగం హృదయమే లేదు. సగం హృదయం పని మీద ఉంటుంది, సగం హృదయం ఇక్కడ ఉంటుంది. సగం హృదయం ఎక్కడ ఉంటుంది? సగం హృదయం డబ్బు మీద ఉంటుంది. సగం కూడా కాదు, కొంతమందికి 10% కూడా ఇవ్వట్లేదు దేవుడికి. పూర్ణ హృదయం, ఫుల్ హార్ట్, హృదయపూర్వకంగా నన్ను ప్రేమిస్తున్నావా? పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో. ఏది మనసు? ఏది నీ సోల్? పూర్ణ
శక్తితో దేవుడు బిడ్డలైనటువంటి మనం ప్రభువుని ప్రేమించగలుగుతున్నామా? ఇది కమాండ్, ఇది ఆజ్ఞ. ఎక్కడ దేవుడి మాట విన్నామంటే చెప్పండి మీరు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అమ్మా, నా మాట శ్రద్ధగా వింటేనంట భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఆశీర్వదిస్తాను. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో రాసిన మాట ఏంటో తెలుసా? ఇఫ్ యు గోనా లిసన్ టు మీ, నా మాట వింటే, నా మాట శ్రద్ధగా వింటే నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్నాడు నీ దేవుడని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను ఏం చేస్తాను. ఇది ఎవరికి చెప్పిందో చెప్పండి? ఎవరికి చెప్పింది చెప్పండి? ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశానికి చెప్పింది. ఇజ్రాయెల్ దేశానికి దేవుడు చెప్పిన మాట ఏంటి? యూ లిసన్ టు మీ, యూ ఫాలో మై కమాండ్స్. అప్పుడు ఏమైతే తెలుసా? భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, జనం అంటే ఎవరు తెలుసా? కంట్రీ, దేశం. జనములు అంటే అర్థం ఏంటో తెలుసా? దేశాలు. అన్ని దేశాల కంటే నీ దేశమే హెచ్చిస్తాను. ఇవాళ ఇజ్రాయెల్ టాప్ నెంబర్ 1 కంట్రీగా ఉండేది. ఇవాళ ప్రపంచమంతా ఇజ్రాయెల్ వైపే చూస్తున్నారు. ఇజ్రాయెల్ మీద ఫోకస్ ఉంది. ఇజ్రాయెల్ గురించి వార్తలు వింటున్నారా? ఏ దేశం వచ్చినా ఎవడు ఓడించలేని దేశం అని చెబుతున్నారు. అంత టాప్ మోస్ట్ కంట్రీ. వై? బికాస్ గాడ్ హెస్ బ్లెస్డ్ దిస్ నేషన్ అండ్ సెడ్ దట్ నీ నేషన్, ఈ కంట్రీని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కన్నా టాప్ నెంబర్ 1 కంట్రీ. ఇవాళ అమెరికా టాప్ నెంబర్ 1 కంట్రీగా ఉంది. వై? నువ్వు నా మాట ఎలా ఇంటే నువ్వైనా దేశమైనా ఎవడైనా నా మాట ఇంటే నిన్ను హెచ్చించకపోతే అడుగు. నువ్వు భిక్షం అడుక్కోకర్లా, నిన్ను హెచ్చించకపోతే అడుగు. అది ఐమ్ గోనా ఎలివేట్ యూ. ఎలివేషన్ తీసుకొచ్చేది నేను బికాస్ యూ లిసన్ టు మీ. నా మాట శ్రద్ధగా. ఎక్కడైనా సువార్త ప్రకటించమంటే చెయ్యు. బాప్తిజం ఇచ్చి వాళ్ళకి నేను నేర్పించిన బోధ అంతా బోధించమంటే ఒక్కడికి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్కడికి చెప్పలేను. ఎలా దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు చెప్పండి? పూర్ణ హృదయంతో నన్ను ప్రేమించిన కార్యాల్లో తోడ్పడమంటే తోడ్పడం. ఇతరుల్ని ప్రేమించి నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించి ఆయన్ని దేవుడు మీటింగ్కి నడిపిస్తే ప్రేమించినోడు నడిపిస్తాడు. వాడు నాశనం అయిపోకూడదంటే నడిపిస్తావు, వాడు నరకానికి వెళ్ళకూడదంటే నడిపిస్తావు. ప్రేమేది? పొరుగుడి మీద ప్రేమ లేదు కాబట్టి సువార్త చెప్పట్లే. You're not preaching the gospel because you don't have love for your neighbor. నీ పొరుగుడి మీద ప్రేమ నిన్ను సువార్త ప్రకటించేలా చేస్తుంది, వాడిని నరకం నుంచి తప్పించేలా చేస్తుంది, వాడిని మోక్షానికి నీతో పాటు తీసుకెళ్లేలా చేస్తుంది. బికాస్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ ఫెలో బ్రదర్, ఫర్ యువర్ నైబర్. లవ్వే లేకపోతే ఏమైంది? ఆడి గోతులో పడిపోతుంది. తొందరగా వెళ్ళి పడిపో. నేను లైవ్ చూడాలని ఉంది. ఆడి గోతులో పడిపోతే, మంటల్లో పడిపోతుంటే చూసి ఆనందించాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు లేరు అలాగా? వాడు నరకానికి వెళ్ళిపోతాడు రేపు చచ్చిపోతే. సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉందని ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు. ఇవాళ ప్రజలు నీచమైనటువంటి కార్యాలకి ఒడికడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఎందుకో ఇప్పటికి విశాఖపట్నంలో నిన్న ఒకడు దొరికిపోయాడు. ఆడంట ఆ అమ్మాయిని 3 భాగాల కింద నరికేశాడట. 3 భాగాలు. తలకాయ ఒకటి తీసాడు, కాళ్ళు చేతులు తీసేసాడు, మొండందర ఒకటి తీసాడు. కానీ ఒక పార్ట్ని ఏం చేశాడంటే ఫ్రిడ్జ్లో పెట్టాడండి. ఫ్రిడ్జ్లో మూట కట్టి, కాళ్ళు చేతులనేమో తలకాయ కూడా పొట్లం కట్టుకొని ఇది బండి వేసుకొని కారులోనో ఇది బళ్ళు ఉన్నాయండి. మంచి మంచి బండ్లు, ఒక్కొక్క బండి దగ్గరికి 5-6 లక్షల రూపాయలు ఖరీదు బళ్ళు ఉన్నాయి. 4-5 బళ్ళు ఉన్నాయి. ఇడికి పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. 25 ఫ్యామిలీస్ ఉన్నాయి గాజువాక దగ్గర. విశాఖపట్నం మా ఊరే. వెళ్ళి ఏం చేశాడో తెలుసా? అడవివరం అని, ఆ అడవివరం వెళ్ళారు. ఆ ఊరు ప్రాజెక్ట్ కూడా ఉంది. అడవివరంలో పెద్ద డ్యామ్ ఉంది. అది పెద్ద అడవి కూడా శుభ్రం. అక్కడ జీడి చెట్లు ఉంటాయి. ఆ జీడి చెట్ల దగ్గరికి వెళ్ళి ఆ తోటలోని ఏం చేశాడట? శవాన్ని, తలకాయని ఇవన్నీ శుభ్రంగా కాల్చేశాడంట. మంటెట్టి కాల్చి శుభ్రంగా మళ్ళీ వచ్చాడంట ఇంకొక పార్సల్ తీసుకెళ్ళడానికి. కానీ ఇది ఎలా తీసుకెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ప్రతిసారి తీసుకెళ్ళి అందుకని ఫ్రెండ్కి ఫోన్ చేశాడట. ఒరే ఇలా చేశాను రా. ఆడి ఫ్రెండ్ అన్నాడట, అరే వద్దురా, నువ్వు ఎప్పటికైనా దొరికిపోతావురా, వెళ్ళి సరెండర్ అయిపోరా అన్నాడట. వాళ్ళ ఫ్రెండ్ మాటిని పోలీస్ స్టేషన్కి సరెండర్ అయిపోయాడు.
ఇవాళ ఉన్నారు అలాంటి ఫ్రెండ్స్, మంచి మాటలు చెప్తే అలాంటి పనులు చేయకుండా. చూసారా, ఇవాళ ఉన్నారా మంచి ఫ్రెండ్ని, తప్పు దారిలో ఉన్న ఫ్రెండ్ని మంచి దారిలో నడిపించడానికి? ఆడు విన్నాడు ఫ్రెండ్ మాట, ఎంత తప్పు చేసినా ఇంటారండి. నువ్వు చెప్తే, కానీ నువ్వు చెప్పవు కదా, ప్రాబ్లం అది. ఆయన నరకానికి పాలు చేసి, వై కాంట్ యూ టెల్ ద గాస్పెల్, ద లవ్ ఆఫ్ జీసస్? చాలా భయంకరమైన నీచమైన కార్యక్రమాలు చేస్తున్న ప్రజలు, తప్పుడు పనులు చేస్తున్న ప్రజలు. ఇవాళ వాళ్ళు అలాగున్నారంటే మనోళ్ళు ఎలాగైనా బాగున్నారా? యేసు ప్రభువుని నమ్ముకొని నువ్వు చేసే దరిద్రమైన పని ఏంటి? నువ్వు చేసే తప్పుడు పనులు ఏంటి? నువ్వు చేసే పర్ఫెక్ట్గా ఉన్నావు? నువ్వు చేసేది ఎలాగుంది? నీ క్యారెక్టర్ ఎలాగుంది? నీ భక్తి జీవితం ఎలాగుంది? ఆయన రాసిన మాట, ఈ అమ్మాయి అంట లవర్ అంటే ఇడికి 21 కరోనా టైం నుంచి డేటింగ్ యాప్ ఉంటాయి కదా, డేటింగ్ యాప్లో ఫ్రెండ్స్ అట, డేటింగ్ యాప్లో ఆ డేటింగ్ యాప్స్లో ఫ్రెండ్షిప్ చేసాడట. తర్వాత వీళ్ళిద్దరు కలిసి కరోనా తర్వాత కలిశారంట. కరోనా కలిసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ శారీరకంగా కలిశారంట. శారీరకంగా కలిసిన ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారంట. కానీ ఆ అమ్మాయి ఏంటంట, నేను ఇంకా బరువు బాధ్యతలోనే మా నాన్నని మా కుటుంబాన్ని పోషించాలి, అప్పుడే నాకు టైం అవ్వలేదని అంటే 24వ సంవత్సరంలో ఈడు పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నా సరే ఇంకా కలుస్తూనే ఉన్నారు. చూసారు అక్రమ సంబంధాలు. ఒకసారి పాపం చేశారు, ఇవి విడిచిపెట్టావా? ఒప్పుకోవా? ఇంకా 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 యు వాంట్ టు డూ ద సేమ్ థింగ్. దేవుణ్ణి ఎరగని వారు అలాగే ఉన్నారు, దేవుణ్ణి ఎరిగిన వారు అలాగే ఉన్నారు. ఇంకా ఏంటి, యేసు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నువ్వు తేడా? నీ లైఫ్లో ఏమైనా చేంజ్ ఉందా? ఇంకోటి ఏం రాశారు తెలుసా? ఇవాళ నేను చదివాను. ఇంకోటి ఏం రాశారు తెలుసా? ఇవాళ ఆ అమ్మాయిని చంపడానికి ప్లాన్ చేసి అంటే ఆ రోజు ప్లాన్ చేసి కత్తులు కొనుక్కున్నాడు, అన్నీ ఆర్డర్ చేసుకున్నాడు, గ్లౌజులు కొనుక్కున్నాడు, అన్నీ చేశాడు. కానీ ఆ అమ్మాయి వచ్చిందో తెలియకుండా ఆ అమ్మాయితో ఆ రాజు కూడా పాపం చేసి ఆ అమ్మాయితో ఆ రోజు శారీరకంగా కలిసి అప్పుడు గోడకేసి కొడితే అప్పుడు గట్టిగా అరుస్తుందని చెప్పి డబ్బులు ఇమ్మని అడుగుతుందంట. ఇంకా డబ్బులు ఇమ్మని అడుగుతుంది. ఇవాళ ఎంతోమంది జీవితాలు పాడు చేసుకుంటే సువార్త చెప్పవలసిన బాధ్యత వాళ్ళని తప్పుడు దారిలో నుంచి మంచి దారిలో నడిపించడానికి దేవుడు నిన్ను నన్ను రక్తం పెట్టి కడిగాడు, శుద్ధి చేశాడు, తన బిడ్డలుగా చేసుకో. నువ్వు అలాంటి పనికి మాలిన దానిగా, పలికి మాలిన వాడిగా నువ్వు బ్రతికితే ఇక నీకు వాళ్ళకి తేడా ఏముందండి? నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు నాకు అర్థం అవ్వదు. నువ్వు లోకంలోనే బ్రతుకు. ఇవాళ పెద్దోళ్ళు అలాగే ఉన్నారు, పెళ్ళి కాని యవనస్తులు అలాగే ఉన్నారు, యవనస్తురాండ్లు అలాగే ఉన్నారు. డోంట్ టచ్ గాడ్లీ. దేవుడు పరికరాలను ముట్టుకోవద్దు దయచేసి. డోంట్ టచ్. నువ్వు చర్చికి రావడం కూడా వేస్ట్, నీ పాపాన్ని ఒప్పుకోకపోతే. యూ విల్ బి పనిష్డ్ బై గాడ్. రిమెంబర్ దట్. యూ డోంట్ నో హూ యువర్ గాడ్ ఈస్. నీ దేవుడు ఎవరో నీకు అర్థం అవ్వలేదేమో. అది డోంట్ ఎవర్ ప్లే గేమ్స్ విత్ గాడ్. ఓకే, డోంట్ ఎవర్ ప్లే గేమ్స్ విత్ గాడ్. బైబిల్ చెప్తుంది, ఒకవేళ నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకొని, దేవుణ్ణి తెలుసుకునే కావాలనే నువ్వు తప్పు చేసేవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు చాలామంది. బీ కేర్ఫుల్, జాగ్రత్త. గాడ్ ఇస్ ఎ గాడ్ హూ సీస్ ఎవ్రీథింగ్. అనుభవపూర్వకంగా తెలిసే నువ్వు పాపం చేస్తే బైబిల్ చెప్తుంది, అకార్డింగ్ టు హెబ్రూస్ చాప్టర్ 10:26, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాసిందో తెలుసా? ఒకవేళ నువ్వు దేవుణ్ణి అనుభవపూర్వకంగా తెలుసుకొని, అక్కడ రాసింది, మన సత్యమును గురించి అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత, సత్యం తెలుసుకున్నావు, దేవుడు తెలుసుకున్నావు, రక్షణ పొందావు, బుద్ధిపూర్వకంగానే పాపం చేసిన ఎడల. అది ఇవాళ ఎంతమంది బుద్ధిపూర్వకంగా తెలిసే పాపం చేసేవాడు మీలో ఉన్నారా? కమ్ ఆన్, ఐఎమ్ ఆస్కింగ్ యూ ద క్వశ్చన్. బుద్ధిపూర్వకంగా దిస్ ఇస్ ద డే యూ కెన్ కన్ఫెస్ యువర్ సిన్. నీ తప్పును ఒప్పుకోవడానికి దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చు. అందుకే నువ్వు బ్రతుకున్నావు, అందుకే దేవుడు నిన్ను ఆరోగ్యంగా ఉంచాడు, ఇంకా ఛాన్స్ ఇస్తున్నాడు. కానీ ఒకటి చెప్తాను, నీ పాపానికి మాత్రం శిక్ష రాకుండా ఉండదు, లేట్ అయినా వస్తుంది తప్పక. దాట్స్ ఆఫ్ షూర్. ప్రతివాడు పాపానికి మూల్యం అనుభవించాడు. పాపానికి జీతం అనేది ఉంది, ఆ జీతం. ఇవాళ నేను అమ్మాయితో పాపం చేసేసాను, అబ్బాయితో పాపం చేశాను, తర్వాత తుడిచేసుకున్న ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. పాపం కనబడింది అక్కడ. ఇవాళే ప్రెగ్నెంట్ అయ్యిందని చెప్పింది, సరిపోయింది. పాపానికి ప్రతిఫలం ఉంది, పాపానికి మూల్యం ఉంది. దేవుడా నన్ను క్షమించు అని చెప్పినంత మాత్రం గర్భం రాకుండా రాలా, ఆ మూల్యం రాకుండా. బైబిల్ చెప్తుంది, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన పాపం మనకు బలి ఇక ఉండదు. కానీ ఏముంటుంది నెక్స్ట్? కానీ నెక్స్ట్ వచనంలో 27లో
న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. తీర్పు ఉంది, జడ్జ్మెంట్ ఉంది. విరోధులను దహించబో తీక్షణమైన అగ్ని ఎక్కను ఉండును. ఒకరోజు నువ్వు ఎగతాళిగా చూస్తున్నటువంటి దేవుడి మాట అంటే లెక్కలేదు, బేఖాతర చేస్తున్నావు. అది దేవుడి మాట అంటే లెక్కలేదు. దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు, ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎంతకాలం ఇంకా పాపంలో ఉంటావు? పాపం అంటే ఏంటో తెలుసా? మాట వెనకపోవడం పాపం, ఆజ్ఞ అతిక్రమం పాపం. వీళ్ళు ఎంతమంది ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు? దేవుడు చెప్పిన మాట చేయట్లేదు. సో వార్త చెప్పమంటే చెప్పం, వాళ్ళని డిసైపుల్ చేయమంటే, నేను నేర్పించిన బోధలు వాళ్ళకి నేర్పించంటే, ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నావే సంఘంలో, నువ్వు ఎప్పుడైనా నేర్చుకున్న వాక్యాన్ని ఇతరులకు చెప్పావా? నువ్వు రక్షణలో నడిపించిన వాళ్ళకి చెప్పగలిగావా? గుర్తుపెట్టుకోండి ఒక విషయం, ఒకవేళ మీకు ఇంకా శిక్ష రావట్లేదు అని అంటే ఇది ఉంది, బుద్ధిపూర్వకంగానే పాపం చేస్తే. ఒకవేళ మీకు శిక్ష వచ్చింది అని అంటే మీరు బ్లెస్డ్, మీరు ఆశీర్వదించబడి. మీరు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? తప్పు చేసినందుకు నాకు శిక్ష దయచేయి ప్రభువా. శిక్ష వస్తే ఆయన ప్రేమించిన కుమారులను ఆయన గద్దిస్తాడు, ఆయన ప్రేమించిన కుమారులను ఆయన తప్పక శిక్షిస్తాడు. బైబిల్ చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం ప్రకారం రాసింది. హిబ్రూస్ చాప్టర్ 12:6లో హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం, ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి. అది నీకు శిక్ష వచ్చిందంటే గాడ్ ఈజ్ లవింగ్ యూ. నువ్వు తప్పు చేసినందుకు దేవుడు శిక్షిస్తాడు, ఎందుకంటే మళ్ళీ తిరిగి నిన్ను మంచి దారిలోకి నడిపించుకోవడానికి. గాడ్ లవ్స్ యూ, దట్స్ ద రీజన్ నీకు శిక్ష వచ్చింది. శిక్ష రాలేదనంటే దేవుడిని నిడిచిపెట్టేసాడని అర్థం, దేవుడిని నేను వదిలేసాడని అర్థం. కొంతమందిని వదిలేస్తాడు దేవుడు. మీరు గమనించారో లేదో, ఇద్దరు పాస్టర్లు వాళ్ళు తెలుసా మీకు? ఎవరు? హోఫ్ని, ఫినాస్. వాళ్ళిద్దరు యాజకత్వం చేస్తున్నారు. వాళ్ళ నాన్న పెద్ద పాస్టర్, ఆయన పేరు ప్రధాన యాజకుడు, ఆయన పేరు ఎలి. వీళ్ళిద్దరు బొడ్డోళ్ళు, వీళ్ళిద్దరు బుల్లి పాస్టర్ల మాట, అసిస్టెంట్ పాస్టర్లు, పాస్టర్ గారులకి తోడి దొంగల మాట. హోఫ్ని, ఫినాస్ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఇందాక జ్యోతిష్కుడు చెప్పాను కదా, అలా చేస్తున్నారు. వచ్చిన అమ్మాయిలతో, మందిరానికి పరిచర్య చేయడానికి వచ్చిన అమ్మాయిలతో పాపం చేస్తారు. అది భయం అమ్మా. కానీ దేవుడు ప్రేమించి వారిని శిక్షించలా. అది శిక్షించలా. ఏం చేశాడు మరి? దేవుడు వదిలేశాడంట. ఎందుకు వదిలేశాడు? బైబిల్ చెప్తుంది, దేవుడు వారిని చంపదలచి. అది అంటే అర్థమేంటి తెలుసా? వాళ్ళ నరకానికి పంపింది, వాళ్ళకి క్షమాపణ లేదు. బుద్ధిపూర్వకంగానే తెలిసే. ఇవాళ మనకు తెలుసు పాస్టర్లు, బట్ స్టిల్ తెలుసు నువ్వు విశ్వాసి, నీకు తెలుసు, బట్ స్టిల్ తెలుసు నీకు. ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే నిన్ను శిక్షిస్తాడు. తాను స్వీకరించి ప్రతి కుమారుని దండిస్తాడు. ఆయన కుమారులతో సంపాదించినట్లు మీతో సంపాదించి ఆయన హెచ్చరికను మరిచితిరి. దేవుడు తప్పక ప్రేమించి బిడ్డల్ని శిక్షిస్తాడు, దండిస్తాడు. ఒకటే అమ్మా, మాటిను, పవిత్రంగా బ్రతుకు, పరిశుద్ధంగా బ్రతుకు. బైబిల్ చెప్తుంది, దెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, దేవుని బిడ్డలమైన మనం యూ హ్యావ్ టు లివ్ హోలీ, పరిశుద్ధంగా బ్రతకాలా. దేవుని బిడ్డలు మనం పరిశుద్ధంగా లేకపోతే ఎలాగండి? మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వములకు దూరంగా ఉండుటయే. దిస్ ఇస్ వాట్ గాడ్ డిజైర్. అది దేవుని చిత్తం. ఏంటి దేవుని చిత్తం? బీ హోలీ. ఏది హోలీనెస్? ఎవడు రమ్మన్నాడు నిన్ను గుడికి? తెల్ల బట్టలు వేసుకోమన్నాడు ఎవడా? నిన్ను నీ పరిశుద్ధత లేదు నీకు. గాడ్స్ విల్ ఏంటో తెలుసా? పరిశుద్ధంగా బ్రతకమని. దిస్ ఇస్ వాట్ గాడ్ టెల్స్ యూ టు డూ. దిస్ ఇస్ వాట్ గాడ్. ప్రభువా నీ చిత్తం చేస్తాను. నీ చిత్తం అంటే ఏంటి? అది ఆయన చిత్తం. నా ఇష్టం కాదు ప్రభువా, నీ ఇష్టం. అది ఆయన ఇష్టం. నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తం. ఏంటి ఆయన చిత్తం? ఆయన చిత్తం ఏంటనంటే మీరు పరిశుద్ధులుగా ఉండడానికి. జాగ్రత్త. ఇవాళ ఎంతమంది యవనస్తులండి పెళ్ళి కాకముందే అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారండి. పెళ్ళి కాకముందే ఇంకొకటితో పడుకున్నాం, ఇంకొక దాంతో పడుకున్నాం, ఇంకొక కుర్రోడితో పడుకున్నాం. సిగ్గుందని కదా దేవుని బిడ్డలు? పోనీ ఇంకా మామిడి మనసు పొందుతున్నారంటే సమ్ పీపుల్ స్టిల్
స్టిల్ దే లివ్ లైక్ దాట్. ఇంకొకరిని కూడా పాడు చేస్తారు. ఇవాళ చిన్నపిల్లలు మిమ్మల్ని చూస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మా ఆర్ఫనేజ్లో ఉన్న పిల్లలు, అనాది పిల్లలు, కొంతమంది అన్నయ్యలు వస్తే అన్నయ్యలాగా ఉండాలి, అన్నయ్యలా బండి తోలాలండి అని అనుకుంటారు. కానీ ఆ అన్నయ్యే ఆ ఆర్ఫన్ పిల్లోడిని చెడగొట్టేస్తాడు. ఎందుకంటే ఆడ ప్రవర్తన చూస్తున్నారు. వీళ్ళలాగే నేను కూడా ప్రవర్తించాను, ఈమెలాగే అక్కలాగే నేను ప్రవర్తించాను. అది ఇవాళ మంచి కన్నా చెడు ఈజీగా అట్రాక్ట్ అయింది. మంచి కన్నా చెడు ఈజీగా అట్రాక్ట్ అయింది. ఇవాళ మన పరిశుద్ధత, దేవునికి దూరంగా ఉంటున్నావా లేక జారత్వానికి దూరంగా ఉంటున్నావా? ఇవాళ దేవునికి దూరంగా ఉంటున్నారు చాలామంది, అందుకే జారత్వం దగ్గరికి అయిపోయారు. అక్కడ నెక్స్ట్ వచ్చిన రాసింది 4వ వచనంలో ఏమన్నా తెలుసా? మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరగని అన్యజనులు వలే. అది దేవుణ్ణి ఎరగని వాళ్ళు వీళ్ళందరూ. ఎవరు? పరిశుద్ధతగా లేకుండా ఉన్నవాళ్ళు. ఎందుకంట అన్యజనుల వలె కామాభిలాష యందు. ఏ ఆలాష? కామాభిలాష. కామ వికారమైన కోరికలతో రగిలిపోతున్నవారు. కామాభిలాష యందు కాక ఎలా ఉండాలంట? పరిశుద్ధత యందు, ఘనత యందు తన ఘటం అంటే ఏంటి? శరీరం. తన శరీరాన్ని ఎట్లు కాపాడుకునవలనో అది ఎరిగి ఉండుటే దేవుని చెప్తాం. నేను మాట చెప్పనా? ఎందుకని మనం దేవుని చెప్తాం చేయలేకపోతున్నాం చెప్పండి? ఎవరైనా చెప్తారా? వై వీఆర్ నాట్ డూయింగ్ గాడ్స్ విల్? వై? బికాజ్ యూఆర్ నాట్ వాకింగ్ అకార్డింగ్ టు ద స్పిరిట్. ఆత్మానుసారంగా నడవట్లేదు కనుక. దేవుడు రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. కానీ ఆ పరిశుద్ధాత్మని ఆత్మ చెప్పిన మాట వెనక శరీర క్రియలు ఎందుకు చేస్తున్నాం మనం? శరీర ఆశలు ఎందుకు వస్తున్నాయి? ద రీజన్ బికాస్ యు ఆర్ నాట్ వాకింగ్ ఇన్ ద స్పిరిట్. దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు ఏం చెప్తున్నాయో తెలుసా? నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులే ఉండండి. అక్కడ రాసింది 16 వచనం చూసారా? నేను పరిశుద్ధుడునై ఉన్నాను గనుక మీరును. అది ఎంతమంది పరిశుద్ధులుగా ఉన్నారు చెప్పండి? బికాజ్ గాడ్ ఈజ్ హోలీ అండ్ హి వాంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టు బి హోలీ. నేను రక్తం పెట్టి కొన్నాడు ఆయన. కనీసం సిలువకి ఇంకా 2 రోజులు ఆయన రేపు సిలువ మీద మరణించిన రోజు జ్ఞాపకం చేసుకొని అయినా ఇక నుంచైనా మారుతావా? జీసస్ డైడ్ ఫర్ యూ. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. ఒకటి మీకు చెప్పనా? ఆయన నీకు పరిశుద్ధత ఇవ్వడానికి ఎక్స్చేంజ్ జరిగింది. మీకు తెలుసా? యేసు ప్రభు వారు సిలువకి వెళ్ళినప్పుడు ఆయనకి ఆప్షన్ ఇచ్చారు ప్రజలకి. ఏమన్నారు తెలుసా? మీకు యేసు ప్రభుని విడుదల చేయమంటారా, బరబ్బాని విడుదల చేయమంటారా? వాళ్ళందరూ ఏం కోరుకున్నారు? అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? బరబ్బా విడుదల కొరకు యేసు ప్రభువారు అంటే నీ ప్లేస్లో. కానీ ఒకటి చెప్పనా మీకు? అలాంటి బరబ్బా అప్పుడు విడుదలై ఆడి జీవితాన్ని మార్చుకోలేకపోయినప్పుడు ఆడికి ఒక ఛాన్స్ దొరికింది, అవకాశం దొరికింది. వాళ్ళ బరబ్బా లాంటి దుర్మార్గులు మనల్ని విడుదల చేయడం కొరకే ఆయన అప్పగించబడ్డాడు. మనం విడుదల అవ్వాలంటే ఆయన మరణించాలి, ఆయన అప్పగించబడాలి. ఇవాళ నీ కొరకు ఆయన మరణించబడ్డాడు. ఇవాళ నేను అడుగుతాను మిమ్మల్ని ప్రశ్న, డూ యు ఒబే గాడ్? ముగించే ముందు 21వ అధ్యాయం మళ్ళా మత్తయి సువార్తలోకి రండి. ఈ మట్టల ఆదివారం రోజు, ఆదివారం ప్రభు జరిగినటువంటి ఇన్సిడెంట్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇవాళ ఈ హోలీ వీక్లో ఇది వెరీ ఇంపార్టెంట్ కనుక. 7వ వచనం, గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి దాని మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములు అనేకులు తమ బట్టలు దారి పొడుగును పరిచివి, కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగును పరిచి. జనసమూహములు ఆయన ముందు వెళ్ళుచున్నవారు, వెనుక వచ్చుచున్నవారు దావీదు కుమారునికి ఏమంటున్నారు? జయము.
ప్రభు పేరట వచ్చినవాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండిరి. మూడోది అర్థమైందా మీకు? మొదటిది ఏంటండి? నమ్మకం గురించి. రెండోది ఏమండి? మాట వినడం గురించి. మూడోది ఏంటి? అర్థమవుతుందా మీకు? మీరు వర్తమానం అర్థమవుతుందా మీకు? ఇవాళ పాఠంలో నుంచి మొదటిది నమ్మకం. ఏంటో నమ్మకం? దేనిలో నుంచి నేర్చుకున్నాం? ప్రవక్త చెప్పినట్లు నెరవేరు. వాక్యం తప్పక నెరవేరుతుంది. దేవుని మాట ఏది నిరర్థకం కాదు. కనుక దేవుని వాక్యాన్ని నమ్ముతున్నావా? దేవుణ్ణి నమ్ముతున్నావా? రెండు, దేవుడు ఆ శిష్యులకు చెప్పాడు యేసు ప్రభు. శిష్యులు చెప్పింది విన్నారు, చేశారు. ఇవాళ నువ్వు చెప్పింది చేస్తున్నావా? నువ్వు చెప్పినట్టు నడుస్తున్నావా? సువార్త ప్రకటిస్తున్నావా? వినిన సంగతులు వాళ్ళకి బోధిస్తున్నావా? డిసైపుల్షిప్ చేస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తున్నావా? పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? ఇది దేవుడి మాట. మూడోది, ఇప్పుడు వాళ్ళు యెరూషలేము గాడిద మీద యేసు ప్రభు వస్తుంటే వాళ్ళందరూ ఏం చేశారు? హోసనా హోసనా అని అంటున్నారు. దావీదు కుమారునికి జయము జయము అని పాటలు పాడుతున్నారు. సర్వోన్నతమైన స్థలముల్లో జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడును గాక అంటున్నాడు. చాలా చక్కగా అద్భుతంగా పాటలు పాడుతున్నారు. నేను అడుగుతాను, ఈజ్ దిస్ అ ట్రూ వర్షిప్ ఆర్ ఈజ్ దిస్ అ ఫాల్స్ వర్షిప్? ఇది నిజమైన ఆరాధన అంటారా? ఇది తప్పుడు ఆరాధన అంటారా? నిజమైన ఆరాధనేనా? కాదు, ఇది తప్పుడు ఆరాధన. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఆరాధించిన వాళ్ళు ఒక్కడు కూడా యేసు ప్రభు సిలువ వేసినప్పుడు లేరా? మరి ఎవడైనా సిలువ వేయొద్దని చెప్పాడా? మరి ఏమన్నారు వీళ్ళందరూ? ఎవరు అన్నోళ్ళు? ఎవరు? యెరూషలేములో ఉన్నాడు. వీళ్ళెవరు? యెరూషలేములో ఉన్నాడు. ఇందాక హోసన్నా అని పాటలు పాడినోళ్ళే, ఇందాక దావీదు కుమారునికి జయము అని చెప్పిన వాళ్ళు ఎప్పుడు? ఆదివారం చెప్పారు. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం రాత్రి యేసు ప్రభుని అరెస్ట్ చేశారు. యేసు ప్రభు రాత్రి అరెస్ట్ చేయి రాత్రి తిప్పారు పిలాతు దగ్గరికి. తర్వాత అలా అన్నీ తిప్పారు. ఆఖరికి పొద్దున్నే పిలాతు దగ్గర తీసుకొచ్చి ఆయన సిలువ మరణాన్ని కలిసి కొడవలతో కొట్టించారు. తర్వాత సిలువ మరణం, సిలువ వేయండి సిలువ వేయండి అని కేకలేసింది ఎవరు? మరి మీరు నిజమైన ఆరాధన అంటున్నారు. మన బ్యాచే. సోమవారం అంతా, ఆదివారం అంతా ఏం చేస్తాం? స్తోత్రం హల్లెలూయా, స్తోత్రం దేవా. ఛీ, పనికి మాలిన ఆరాధన. అందుకని దేవుడు అన్నాడు, ఈ ప్రజలు వారి పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. ఇవాళ మనుషులు చాలా దేవుడికి దూరం అయిపోతారు. వాళ్ళు కేవలం లిప్ మూమెంట్తో ఆరాధిస్తున్నారు. అందుకని వాళ్ళు ఫోకస్ ఉండదు. వాళ్ళు ఎక్కడెక్కడో చూస్తారు. ఆరాధన ఆరాధన, నో ఫోకస్. దేవుడిని ఆరాధించే విధానం ఇది కాదండి. దేవుడికి ఇమోషన్స్ కాదు కావాల్సింది. కొంతమంది అయితే ఆరాధనలో ఏడిచేస్తారు. మళ్ళా సోమవారం నుంచి మామూలే. అది ఇమోషన్స్ కాదు దేవుడికి కావాల్సింది. ఆ రోజు ఆ క్షణంలో మా తల పోసుకొని ఆ పాటలో ఏడిచేసి అలాంటి దొంగ ఆరాధనలు వద్దు. ఎంతమంది నిజంగా ఆరాధించారు? ఎంతమంది ఇప్పటి వరకు పాటలు పాడిన పాటల్లో నిజంగా ప్రభువుని గానపరిచారు చెప్పండి? అలాంటి వాళ్ళకి మీరు పాటలు పాడుతూ ఉంటుండగా దేవుడు తన కార్యం చేస్తారు. మీరు పాటలు పాడడం మొదలుపెట్టారు, దేవుడి కార్యం మొదలు పెడతారు. ఎప్పుడు? అందరికీ కాదు. ఇవాళ పీపుల్ హూ వర్షిప్ ద లార్డ్ విత్ ఆల్ దేర్ హార్ట్స్, ట్రూ, నిజంగా ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేవారు. అది ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించేవారు. అది థ్యాంక్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం నిజమైన ఆరాధన, థ్యాంక్స్ గివింగ్ రాసింది. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము. అది
ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడం అనగా ఏంటి? ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును జిహ్వా ఫలం. జిహ్వా అంటే ఏంటి? నాలుక. ఆ ఫలం అంటే ఏంటి? ఫలం ఏంటి? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎల్లప్పుడూ కృతజ్ఞత మనసు. అది నిజమైన ఆరాధన. నిజమైన ఆరాధన అంటే ప్రభువు చేసిన మేళ్ళు ఏది మర్చిపోకూడదు. అందుకే ఆరాధనలో 2 విషయాలను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తాం. మొదటిది, ఆయన ఏమై ఉన్నాడు. ప్రభువా నువ్వు ఎవరో, ఎంత గొప్ప దేవుడు, ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ ఆరాధించడం. 2, మన జీవితంలో ఆయన చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధించు. ప్రభువా పనికి మళ్ళీ నన్ను ఎక్కడో కూర్చుండవలసిన ఇక్కడ కూర్చోబెట్టావు నాయన. ఇవాళ ఏ దుకాణంలోనూ ఉండాలి, నేను ఏ మందు దుకాణంలోనూ ఉండాలి, ఏ రోడ్ల మీద తిరగాలి, ఏ దెబ్బలాట్లోనే ఉండాలి. ఇవాళ నీ సన్నిధికి తీసుకొచ్చిన ఎంత మంచి దేవుడు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నా కుటుంబాన్ని అంతటినీ మార్చావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. నీ రక్తం చిందించి నా పాపం అంతా తీసివేసావు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. అది ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపో. దాట్స్ కాల్డ్ జీవఫలం. ఇక వాయిద్యాలు ఆయించేవాళ్ళు దగ్గర నుంచి టింగ్ 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 అని ఆయించకూడదు, మళ్ళా డబ్ 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 కొట్టకూడదు కాదు. హృదయపూర్వకంగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా పాటలు పాడాలి. మీ వర్షిప్ అక్కర్లా, మీ మ్యూజిక్ అక్కర్లా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ యువర్ హార్ట్, నీ హృదయపూర్వకంగా దేవునికి థ్యాంక్స్ గివింగ్ రావట్లేదని అంటే నీ బంద్ చేసేయడం బెటర్. మ్యూజిక్ అక్కర్లా, కంజీర్లు అక్కర్లా, తబలాలు అక్కర్లా, డోలకులు అక్కర్లా, సితార్లు అక్కర్లా, కీబోర్డ్స్ అక్కర్లా, నీ చప్పట్లు అక్కర్లా, నీ మాటలు అక్కర్లా. ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగం. యాగం యాగం మన జీవితాలు సజీవ యాగంగా సమర్పించుకోవడం. నా జీవితం, నేను పాపములో చచ్చిపోయాను ప్రభువా, అది ట్రూ వర్షిప్ అంటే. ట్రూ వర్షిప్ అంటే దిస్ ఇస్ వాట్ ట్రూ వర్షిప్ అంటే. ఇలా ట్రూ వర్షిప్ ఉందా మీకు? నిజమైన ఆరాధన ఇదే మాట రోమిలికి రాసిన పత్రికలో ఈ యాగం గురించి రాశారు, స్తుతి యాగం గురించి. ఈ యాగం, మన యాగం ఎలాగైపోతుంది తెలుసా? సజీవ యాగంగా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, రోమన్స్ చాప్టర్ 12:1 అక్కడ రాసింది ఏమంటే తెలుసా? రోమిలికి రాసిన పత్రిక, కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం. అది సజీవ యాగం. బతికుంటుండగా సాక్రిఫైస్ అయిపోవడం. యాగాన్ని ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అంటారు. బ్రతుకుండగా నీ జీవితాన్ని ప్రభుకి సాక్రిఫైస్ చేస్తున్నావా? పాపం విషయమే చచ్చిపోయి, అది సాక్రిఫైస్. ఎవడికి ఉండవండి కోరికలు? నువ్వే పెద్ద గొప్ప గనుడువా? ఎవడికి ఉండవండి వాంఛలు? ఎవడికి ఉండవండి సెక్షువల్ డిజైర్స్? శరీర కోరికలు అనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం. మొదటి 3 సెక్షువల్ సిన్స్, సెక్స్కి సంబంధించిన పాప. జారత్వం, అపవిత్రత, కాముకత్వం. ఎవడికి ఉంటాయి? శరీరం ఉన్న ప్రతి ఒక్కడికి ఉంటాయి. శరీరం ఉన్న ప్రతి ఒక్కడికి ఉంటాయి. ఎంతమంది యాగమైపోయారు? నీ శారీరక కోరికలు చంపుకొని పెళ్ళి అయ్యే వరకు వెయిట్ చేస్తాను, పెళ్ళి అయిన తర్వాత ఇదిగో నా భార్యతోనే, నా భర్తతోనే. తప్పు కాదు, సెక్స్ ఇస్ నాట్ రాంగ్ when done it inside the marriage. But why you want to go outside the marriage? Are you not satisfied with what God has given you? పరిశుద్ధమైంది, హోలీ. సెక్స్ ఇస్ హోలీ, సెక్స్ హోలీ. ఎవడు చెప్పాడు? ఎవడు చాతకానోడికి? అది బైబిల్ తెలియక. అందుకే పెళ్ళిని ఏమంటారు తెలుసా? అపవిత్రమైన పెళ్లి అనరు, పరిశుద్ధమైన వివాహం. హోలీ మ్యాట్రిమనీ, బికాస్ ఇట్స్ హోలీ. పరిశుద్ధమైంది. అది తప్పు కాదు, కానీ నీకు సాటిస్ఫాక్షన్ లేదే. యు నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ యువర్ హస్బెండ్, యు నాట్ సాటిస్ఫైడ్ అబౌట్ యువర్ వైఫ్. యు గో అవుట్ సైడ్. పెళ్ళి అయ్యే వరకు వెయిట్ చేయవు నువ్వు. అంతలోనే మొత్తం అన్ని జబ్బులు అంటించేసుకుంటావు. అది ఇక పెళ్ళి అయిన తర్వాత అంటిస్తామాట వచ్చిన ఆవిడికి, వచ్చిన ఆయనకి. ఏది హోలీ? వాళ్ళు ఎంతమంది నిజమైన ఆరాధన చేస్తున్నారు? ఇది ఆరాధన. మీ జీవితాన్ని ప్రభుకి సాక్రిఫైస్ చేయడం. ఇదిగో ప్రభు, అది ఆరాధన. అంతేగాని నీ శరీరంలో కామవికారమైన కోరికలతో రగిలిపోయి ఆదివారం వచ్చి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, సోమవారం నుంచి చెంప వాయించేస్తాడు దేవుడు. ఎగతలగా ఉందా? నవ్వులాటుగా ఉందా? బైబిల్ చెప్తుంది, ఇది దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలి. ఎందుకో తెలుసా? ఇట్టి సేవ, ఇట్టి వర్షిప్ అన్నాడు ఇంగ్లీష్ బైబిల్లో. దిస్ వర్షిప్ దేవునికి యుక్తం, ఇది మంచిది. దిస్ ఇస్ గుడ్.
దిస్ ఇస్ వాట్ ద గుడ్ వర్షిప్ ఇస్. గుడ్ వర్షిప్ అంటే సాక్రిఫైస్. పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. బైబిల్ చెబుతుంది, ఏప్రిల్కి రాసిన పత్రిక, వివాహం అన్ని విషయాలు 13 ఎంతక్కడ 13:1 చదవండి. 13:4 13:4 చదవండి. 13:4 ఏప్రిల్ రాసింది వివాహం అన్ని విషయాల్లో. కానీ అక్కడతో ఆపేస్తారు మన వాళ్ళు. పెళ్లిలో చెప్పేది అదే, వివాహం అన్ని విషయాల్లో జ్ఞానమైనదే. అది ఆ తర్వాత పాన్పు అంటే ఏంటో తెలుసు? పాన్పు అంటే మంచం అంటే అర్థం సెక్స్. నిష్కలంకమైనదిగాను ఉండవలెను. అది అంటే నీ బెడ్ని డిఫైల్ చేయక, పెళ్ళికి ముందు కానీ పెళ్ళి తర్వాత కానీ నీ బెడ్ని నువ్వు అపవిత్రపరుస్తున్నావు. పాన్పు నిష్కలంకంగా ఉండాల. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చు. ఇది చెప్తారా పాస్టర్లో? ఇది చెప్పరు. అన్ని విషయాల్లో అక్కడతో ఆగిపోయాము. పులి స్టాప్ ఉంది అక్కడ, పోనీ పులి స్టాప్ లేదు కదా అక్కడ. మరి ఇదంతా నువ్వు చదవు, ఇది చదవు మనం. ఇది ఫుల్ కంప్లీట్ సెంటెన్స్. ఇది 4వ వచనం అంతే. మొత్తం అంతా చదివితే 4వ వచనం వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కాదు. అక్కడతో ఆగిపోలా. పాన్పు గురించి చెప్పాడు. ఆ పాన్పు నిష్కలంకమైనదిగా ఉండనియాలి. నువ్వు అది పాడు చేయకూడదు. ఒకవేళ నువ్వు అలా ఉండకుండా వేశ్య సాంగులతో వ్యభిచారులతో ఒకవేళ నువ్వు బ్రతికితే వేశ్యులతో వ్యభిచారం చేసి దేవుడు తీర్పు నీ మీద ఉంది. జడ్జ్మెంట్ ఆఫ్ గాడ్ ఇస్ దట్. ఇవాళ దేవుడిని ఎలాగ ఆరాధిస్తున్నావు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఐ వర్షిపింగ్ గాడ్ ఎ ట్రూ హార్ట్. నిజమైన మనసుతో దేవుడిని నేను ఆరాధిస్తున్నానా? ఆలోచించండి. నిజమైన ఆరాధన స్తుతి యాగం, జిహ్వ ఫలం. అదే ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం ఇందా చదివాం కదా. 13వ అధ్యాయం ఏప్రిల్కి రాసిన పత్రికలో ఎక్కడ చదివాం మనం? 13లో చదివాం, 15లో చదివాం మనం. ఇప్పుడు 16 చదవండి. 16 చదివితే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకడి. ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైన. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆరాధన ఒకటే. అంటే ఆరాధన అంటే పాటలు పాడమే కాదు, జీవ ఫలమే కాదు, నీ శరీరాన్ని సమర్పించుకోవడం కాదు. ఉపకారం చేయడం కూడా ఆరాధనే. ధర్మం చేయడం కూడా ఆరాధనే. ఎంతమంది ఉపకారం ధర్మం చేస్తున్నారు? ఎంతమంది సర్వీస్ చేస్తున్నారు? ప్రభు కొరకు పని చేస్తున్నారు? అది ఇవాళ దేవుని కొరకు ఏ పనిలో నువ్వు తోడ్పడుతున్నావు చెప్పండి. వాళ్ళు కొంతమంది ఉన్నారు, రేపు ఎల్లుండి భోజనాలు ఉన్నాయని ఆ భోజనాల టైంలో వడ్డిస్తారంతే. భోజనాలకి ముందు సహాయం పడరు. అంటే వాళ్ళు వచ్చిందే లేట్ మాట. ఆ సహాయం చేసిన వాళ్ళు చివరి వరకు ఉంటారా? చివరి వరకు ఉంటారు. వాళ్ళు భోజనం చేసి ఎవరు మందిరాన్ని శుభ్రం చేస్తారు? ఎవరు ఎంగిలాకులు తీసుకెళ్ళి బయట పాడేస్తారు? ఎవరు? I don't know. There is no service. ఎంతమంది డెడికేటెడ్ పీపుల్ సర్వీస్లో ఉన్నారు చెప్పండి. ఇవాళ దేవుని బిడ్డలైన మనం అందరూ తమ సొంత కార్యములే చూసుకుంటున్నారు కానీ ఎవరి కార్యాలు చూడరంట. డూ సంథింగ్. దాట్స్ వాట్ వర్షిప్ అంటే. వర్షిప్ అంటే అది అర్థం. వర్షిప్ అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6 నుంచి మనం చదివితే వర్షిప్ అంటే గివింగ్ టు గాడ్, దేవుడికి ఇయ్యడం. అది వర్షిప్. వర్షిప్ అంటే 9వ అధ్యాయము 6వ వచనంలో కొద్దిగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. నెక్స్ట్ వచనంలో మనం చదివితే సనుగు కొనక బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించిన ఇయ్యవలెను దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని. అది ఇవాళ దేవుడికి ఇష్టమైన ఆరాధన ఏంటో తెలుసా? గివింగ్. అందుకే కానుకలు కూడా ఆరాధనలో భాగమే. ఆఫరింగ్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వర్షిప్. వర్షిప్లో భాగం ఇది. వర్షిప్ అంటే చేతులు ఎత్తడం మాత్రమే కాదు, పాటలు పాడడం మాత్రమే కాదు. ఎవరు చెప్పండి మీకు వర్షిప్ అంటే? వర్షిప్ అంటే డబ్బు కట్టుకుంటే స్పీడ్ పెంచేసి స్పీడ్గా బాగా చేసి దద్దరు కొట్టేసి అందరూ ఎగిరేసి డాన్స్ చేసేసి ఇది వర్షిప్ అన్నారా? సమ్వన్ హ్యాస్ మిస్లీడెడ్ యూ. ఎవడో నీ తప్పుదారులు పెట్టాడు. ఇది ఆరాధన అని ఎవడో చెప్పింది నీకు. ఆరాధన అంటే కొంతమంది డబ్బు స్పీడ్ కొనియడం అనుకుంటారు, పాటను తరివేయడం అనుకుంటారు. అప్పుడు ఒకసారి వచ్చేస్తుంది మనుషుల్లో. అప్పుడు ఎగురుడు వచ్చేస్తుంది. ఆడి మీద ఈడి పడిపోతాడు, ఈడి మీద ఆడపడిపోతాడు. కొంతమంది ఇక్కడి నుంచి అక్కడ దేకేస్తారు, అక్కడి నుంచి ఎక్కడ దేకేస్తారు. ఇది దేకడం, గెంతడం, ఎగరడం ఇది కాదు వర్షిప్. సమ్మన్ హెస్ మిస్లీడెడ్ యూ. అక్రమము చేయవర్లా నాయకుల నుండి పొండి అన్నాడు. దేవుడు అక్రమానికి చోట్లేదు. దేవుని సంఘం మర్యాదగా ఉండాలి.
దేవుని సంఘంలో క్రమశిక్షణ ఉండాలి. దేవుని సిస్టంలో ఎప్పుడు అక్రమం లేదు, ఇండిసిప్లిన్ లేదు. మీరు చూసారా, మోసే గారు ఇది ఎవరిలో జరుగుతుందో తెలుసా? సంఘ నాయకుడు కరెక్ట్గా లేనప్పుడు జరుగుతుంది. సంఘ నాయకుడు కరెక్ట్గా లేకపోతే, సంఘ నాయకుడు ఉంటేనే కాదు, సంఘ నాయకుడు కరెక్ట్గా లేకపోవడం అంటే అర్థం ఏంటి? సంఘ నాయకుడు ప్రజెంట్ కాదు, సంఘ నాయకుడికి భక్తి లేకపోతే, అక్కడ ప్రజెన్స్ లేకపోతే, అది నా అర్థం. మోసే గారు ఎక్కడికి వెళ్ళాడు? ప్రార్థనలో ఉన్నారు, కొండలో ఉన్నారు, దేవుడితో మాట్లాడుతున్నారు. ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? బయలుదేవుడు చూసారా, ఒక ఆవును తయారు చేసి పోతాడు, విగ్రహాన్ని తయారు చేసి ఏమంటారు, వాళ్ళు బట్టలు ఇప్పి తిరుగుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. ఏం స్టెప్ వేశారు మరి? ఏంటి శబ్దం? అక్కడి నుంచి కోపం వచ్చేసింది ఎవరికే? అది అల్లరికి కర్త కాదు దేవుడు. సంఘాల్లో అల్లరి జరుగుతుందా? క్రమం లేదా? అల్లరికి కర్త కాదు దేవుడు, గుర్తుపెట్టుకో. సంఘం అంటే అల్లరి చేస్తున్నావా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నావా? బీ కేర్ఫుల్. ట్రూ వర్షిప్, దిస్ ఇస్ కాల్డ్ ట్రూ వర్షిప్. హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వడం ఆరాధన. ఆరాధన అంటే ఏంటి చెప్పండి? మొదటిది ఆరాధన అంటే జీవాఫలం. ఆరాధన అంటే దేవునికి కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. ఆరాధన అంటే మన జీవితాల్ని సజీవ యాగంగా సమర్పించుకోవడం. ఆరాధన అంటే ఉపకారం, ధర్మం చేయడం. ఆరాధన అంటే దేవునికి ఇచ్చుట ఆరాధన, దేవునికి ఇచ్చుట ఆరాధన, దేవుని గణపరచడం ఆరాధన. ఇట్టి ఆరాధన మనం చేస్తున్నామా? మంచి మనసుతో మైండ్ పూర్వకంగా చేయాలి. 1 కొరింథీయులు 14:15 1 Corinthians 14:15 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:15 ఏమని రాసింది? అది రాసిన మాట, కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ. అంటే అర్థమైందా మీకు? మైండ్ఫుల్గా ప్రార్థన చేయి, మైండ్ఫుల్గా ఆరాధన చేయి, మైండ్ఫుల్గా స్తుతించు. అంటే మైండ్ ఎక్కడ ఉండదా? మనస్ఫూర్తిగా. మైండ్లెస్ లేకుండా ఇది మైండ్ పోయినట్టు ఉందండి అనుకుంటున్నా, ఈ మైండ్ పోయిందండి. మైండ్ పోకూడదు ఆరాధనలో. అది మైండ్ఫుల్గా ఆరాధన చేయాలి, మనస్సుతో పాడాలి. మనస్సు లేకుండా, మనసు మరి మనసు పోయింది, పిచ్చుడే. అందుకని అక్కడ రాసింది 40వ వచనంలో ఏమని? 40 అదే అధ్యాయం 40వ వచనం, అదే అధ్యాయం 40 కళ్ళ అల్లరికి కర్తక సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయడే. మీరు సమస్తము మీ ఆరాధన క్రమం మర్యాదగా జరిగించండి, క్రమముగా జరిగించండి. దిస్ ఇస్ వాట్ ట్రూ వర్షిప్ ఇస్. ఇక చివరిగా నేను ముగించే ముందు మళ్ళా రండి ఎక్కడికి? మత్తయి సువార్త ఎక్కడికి? 21వ అధ్యాయం చివరి మాట చెప్పి ముగించేస్తాను. 10వ వచనం. ఆయన యెరూషలేమునకు వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. అది అందరు చెప్పండి. పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఇప్పుడు అర్థమైందా మీకు? మొదటిదేంటి? నమ్మకం. అయిపోయింది. 2 మాట వినడం. ఇవాళ 3 నిజమైన ట్రూ వర్షిప్, నిజమైన ఆరాధన. 4వది ఈయన ఎవరు. ఇప్పుడు మీకు అర్థమైందా ఈయన ఎవరు? ఇంతకీ చాలామందికి ఈయన ఎవరు అర్థం అవ్వాల. రేపటి దినం చెప్తాను ఈయన ఎవరు. ఒక పోట్లు అయిపోతుంది కనుక చాలా అద్భుతమైన విషయాలు. ఈయన ఎవరో టుమారో వి గోయింగ్ టు లెర్న్. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, మన జీవితాలను ప్రభు దగ్గర చక్కబరుచుకుందాం. ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధించండి, హృదయపూర్వకంగా స్తుతించండి. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకోండి, ప్రభువుని స్తుతించండి, ప్రభువుని ఆరాధించండి, ప్రభువుకి ఘనపరచండి. ప్రభువా, ఈరోజు నుంచి మీ మాట వింటాను, ఈరోజు నుంచి మీ మాటకు లోబడతాను. నన్ను క్షమించు తండ్రి, నేను అక్రమంగా నడుస్తున్నాను, నా జీవితంలో పాపముతో నడుస్తున్నాను, నన్ను క్షమించు ప్రభువా. ప్రార్థన చేసుకోండి ప్రభు దగ్గర. మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరుచుకోండి. మీ బ్రతుకుల్ని మార్చే దేవుడు, మీ జీవితాన్ని కట్టే దేవుడు, మీ బ్రతుకులను ఉన్నతంగా ఆశీర్వదించగలిగే దేవుడు ఆయన. కమ్ ఆన్ ఎవ్రీవన్, స్టార్ట్ ప్రేయింగ్. మీ అవసరతల గురించి ప్రార్థన తర్వాత చేద్దరు, కానీ ముందు మీ తప్పులు ఒప్పుకోండి, మీ బలహీనతలు ప్రభు దగ్గర ఒప్పుకోండి, మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకోండి, సరి చేసుకోండి.
ప్రభుతో మాట్లాడండి. అందరూ ప్రార్థన చేసుకోండి. ఎవరు ఖాళీగా ఉండకండి దయచేసి. దేవుడితో మాట్లాడండి. మీ నోరు తెరవండి. ప్రభువా, మిమ్మల్ని నమ్ముతున్నాను తండ్రి. మీ మీద విశ్వాసం ఉంచడం బట్టే నన్ను రక్షించారు, నన్ను పాపము నుండి విడిపించారు. నా ప్రతి అవసరతలో ఎందుకు కృంగిపోతున్నాను నేను? నా ప్రతి అవసరం క్రీస్తే ఐశ్వర్యంలో. నా దేవుడు ఐశ్వర్యవంతుడు, ప్రతి అవసరం తీరుస్తాడు. నా అవసరతలన్నీ తీర్చబడతాయి. నాకు నమ్మకం ఉంది ప్రభువా. అర్థం చేసుకోండి. నేను నమ్ముతున్నాను ప్రభువా. గుడ్ బిలీవ్ యూ లార్డ్. మొదట నీ నీతిని, రాజ్యాన్ని వెతికితే అన్నీ మీకు అనుగ్రహించబడు, తప్పక ఇస్తారు. ఇచ్చు దేవుడు మీరు. ఐ బిలీవ్ లార్డ్. అర్థం చేసుకోండి. ప్రభుతో మాట్లాడండి. నా మార్గాల్ని సరళపరిచే దేవుడు తండ్రి. నా బుద్ధిని ఆధారం చేసుకోక, నా సొంత బుద్ధిని ఆధారం చేసుకో. నేను గణిస్తున్నాను ప్రభు, నన్ను క్షమించు తండ్రి. పూర్ణ హృదయంతో మీ మీద నమ్మకం పెట్టి నా త్రావుల సారాలోంచి మీ అధికారానికి లోపడతాను. నమ్ముతున్నాను ప్రభువా, మీరు